కంపల్సరీగా కంపల్సరీగా మీకు వీడియో అనేది రావడం జరుగుతుంది. నో ఇష్యూ. ఎవ్రీడే వీడియో మీకు మీ మెయిల్కి రావడం జరుగుతుంది. ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో చూసుకుంటే ఆల్రెడీ డెమో చెప్పడం జరిగింది. డెమో అంటే ఏం లేదండి, మనం ఏమేం టాపిక్ నేర్చుకుంటున్నాము, ఎలా ఉంటుంది, సో ఏ విధంగా ఫర్దర్గా మూవ్ అవుతాం అనేది చెప్పడం జరిగింది అనమాట డెమోలో. ఓకేనా, నో ఇష్యూ. సో ఈ రోజు నుంచి మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఏమేం టాపిక్ నేర్చుకుంటాం, సో ఎలా కాన్ఫిగరేషన్ చేస్తాం, అసలు మెయిన్గా ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్కి ఎవరైతే యాజ్ ఎ ఫ్రెషర్గా, యాజ్ ఎ ఐటీ కన్సల్టెంట్గా, ఎస్ఏపి కన్సల్టెంట్గా అవుదాం అన్న వాళ్ళ కోసం ఈ యొక్క కోర్స్ అనేది స్పెషల్గా నేను ఓన్గా డిజైన్ చేసుకున్నది. ఎందుకంటే యాజ్ ఎ 7 years ఎక్స్పీరియన్స్, 7.8 years ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ తోటి మీకు ఏ విధంగా కోర్స్ అనేది డిజైన్ చేసి ఏ విధంగా అయితే చెప్పాలి, మీకు ఫ్యూచర్లో జాబ్కి వెళ్తే అక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటి, దానికన్నా ముందు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూ మనం క్లియర్ చేస్తేనే జాబ్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏమి ఎక్కువ అడగబోతున్నారు, సో అడిగిన తర్వాత అవి క్రాక్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం వర్క్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదో కోర్సు చెప్పామా వదిలేసామా అలా కాదు. ఎందుకంటే మన దగ్గర వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మంచిగా ప్లేస్ అవ్వాలి, అలాగే అక్కడ పోయిన తర్వాత సర్వైవ్ కూడా అవ్వాలి. అది మన టార్గెట్ అనమాట. ఓకే. ఆ టార్గెట్ తోటి ఈ కోర్స్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. నేను ప్రతి ఒక్క కాన్సెప్ట్ ప్రాపర్గా మీకైతే విత్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ ఎస్ఏపి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చి ఇది సింపుల్ టాపికే అని అనిపించవచ్చు, కానీ ఎవరైతే ఫ్రెషర్గా యాజ్ ఎ ఫ్రెషర్గా వచ్చారో, ఎస్ఏపినే తెలియని వాళ్ళు వచ్చారో వాళ్ళకి అది పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఆల్రెడీ ఏసీపీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అది విని దానికి ప్రాక్టీస్ చేసి నాకు డాక్యుమెంట్ రూపంలో పంపించాల్సి వస్తుందన్నమాట. ఓకేనా. కంపల్సరీగా డెఫినెట్లీ మీరు ఏదైతే నమ్మకంతో, ఇప్పుడు రికార్డింగ్ వీడియో, మీరు ఏదైతే నమ్మకంతో నా దగ్గరికి వచ్చారో ఆ నమ్మకం అయితే డెఫినెట్లీ మీకు ఆ నమ్మకం అనేది ఇచ్చి నేను చూపిస్తాను, అది నా గ్యారంటీ. సో మీరిచ్చే నాకు నమ్మకం ఏంటి అని అంటే, సార్ మీరు ఏదైతే సంజయ్ గారు మీరు ఏదైతే డాక్యుమెంట్, మీరు ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ అయితే మేము చేసి చూపిస్తాం, చేస్తాం మేము అని అన్నారంటే డెఫినెట్లీగా మీకు మంచి జాబ్ అనేది ఇప్పించడం నా బాధ్యత. జాబ్ ఇప్పించడం పెద్ద కష్టం కాదండి. మీరు బయట మార్కెట్కి వెళ్తే డెఫినెట్లీ మీకు జాబ్ గ్యారంటీ ఇవ్వరు. మీ కోర్స్ చెప్తారు కానీ జాబ్ గ్యారంటీ ఇవ్వరు. ఇక్కడ మాత్రం ఈ కోర్సులో మాత్రం జాబ్ గ్యారంటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క జాబ్ గ్యారంటీ ఎలా సార్ మేము ఎలా బిలీవ్ చేయొచ్చు అని మీరు అనొచ్చు. ఓకే, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఈరోజు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్లో అంటే మీకన్నా ముందు బ్యాచ్లో 38 క్లాస్లో ఉన్నారండి. అంటే 38 అంటే పీపీలో ఇంకా 2-3 కాన్సెప్ట్లు ఉన్నాయి. క్యూఎం అసలు స్టార్టే కాలేదు. కానీ ఇద్దరు అబ్బాయిలు, సారీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు పీపీ క్యూఎం కన్సల్టెంట్గా జాబ్ కొట్టారు. లెట్ మీ షో. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. వాట్సాప్. ఇది మీకన్నా ముందు బ్యాచ్ అండి, జూలై బ్యాచ్. ఓకే, ఇక్కడ ఏముంది, ఇంత ముంచే నేను చాట్ చేశాను వాళ్ళతో. లెట్ మీ నో యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, రైట్? Yes, sir. Yes, yes. యా. ఇన్ యువర్ బ్యాచ్ 2 persons గాట్ జాబ్. డూ యూ నో దట్? ఒక పర్సన్కి తర్వాత నో అని చెప్పాడు. తర్వాత లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను కదా అని అంటేను, అవును సార్, మౌలాంబి అనే ఒక పర్సన్కి జాబ్ వచ్చింది. ఇక మహేష్ అనే అబ్బాయి తను కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏ పర్సన్ అయితే ఉన్నాడో అదే పర్సన్, అవును సార్, రజనీకాంత్కు మౌలాంబికి వచ్చింది, రజనీకాంత్కి ఇద్దరికి జాబ్స్ వచ్చాయి అని చెప్పారు. సో ఇక్కడ రజనీకాంత్ అనే అబ్బాయికి ఒక జాబ్ వచ్చింది, అండ్ ఇక్కడ మౌలాంబిక అనే ఒక జాబ్ వచ్చింది. సో
ఇద్దరు అంటే మన బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ ఉన్నారండి. 6 మెంబర్స్లో ఇంకా క్లాసెస్ కంప్లీట్ అవ్వలేవు మనకి. ఇంకా క్లాసెస్ ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ 38, 35 అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే 37 క్లాసెస్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 క్లాసెస్ ఉన్నాయి. రియల్ టైమ్‌తో కలుపుకుంటే ఒక 10 క్లాసెస్ ఉన్నాయి. ఇంకా 10 క్లాస్ కాకముందే అమ్మాయికి 13,00,000 ప్యాకేజ్ అండి. తను ఎక్కడ ఏ జాబ్ కూడా చేయలేదు. ఎక్కడ కూడా ఏ జాబ్ చేయలేదు. జాబ్ ఎక్స్పీరియన్సే లేదు. కానీ తను ఇక్కడ ప్రాపర్గా నేర్చుకొని తను ఇప్పుడు 13,00,000 జాబ్కి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 1,00,000 ఫర్ సాలరీ, 1,00,000 ఫర్ మంత్. ఓకే. సో ఇంకో అబ్బాయి వెళ్ళాడు 8,00,000కి వెళ్ళాడు. రజనీకాంత్ అబ్బాయి 8,00,000కి వెళ్ళాడు. ఆల్మోస్ట్ 60,000 శాలరీ. అంటే వాళ్ళు వెళ్ళారు అని అంటే ఉత్తగా వెళ్ళలేదు. వాళ్ళు దాని వెనకాల చాలా కష్టపడ్డారండి. ఆల్మోస్ట్ వాళ్ళు బాగా కష్టపడ్డారు. ఉన్న సబ్జెక్టే ప్రాపర్గా నేర్చుకొని, సార్ మాకైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందండి. నేనైతే 3 నెలల నుంచి జాబ్ మానేశాను. ఇప్పుడు మా ఇంట్లో జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. మీరు ఏదన్నా చేయండి. నాకు జాబ్ కావాలి. ఓకే. నేను వాళ్ళకి చెప్పాను. ముందు అదే విధంగా నా దగ్గర వచ్చి జాయిన్ అయ్యారు. సార్ మాకు జాబ్ అయితే తొందరగా కావాలి. నేను ఒకటే చెప్పాను. మీరు 25 క్లాసెస్ వరకు నన్ను ఏం అడగొద్దు. 25 క్లాసెస్ వరకు నన్ను ఏం అడగొద్దు. జాబు, నేను ఇంటర్వ్యూ ప్రాసెస్ చేయించుకుంటాను, అది చేయించుకుంటాను, ఇది చేయించుకుంటాను. 20-25 క్లాసెస్ వరకు నన్ను ఏం అడగొద్దు. ఆఫ్టర్ 20-25 క్లాసెస్ యాజ్ యువర్ విష్, నేను హెల్ప్ చేస్తాను. కానీ నీకు జాబ్ కొట్టడం నాకు పెద్ద కష్టం కాదు. కానీ అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వే దమ్ము నీ దగ్గర ఉందా? సార్ ఎలాగైనా సరే నేను నేర్చుకుంటా, కానీ నాకు జాబ్ కావాలి. ఓకే. 100% విత్ ఇన్ 2 మంత్స్లో ఇద్దరికి జాబ్ కొట్టించిస్తా. ఎందుకు ఇది గొప్పతనం కాదు. అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. మీ యొక్క పర్సనల్ విషయాలు ఏంటో తెలీదు. మీరు ఎందుకు జాయిన్ అయ్యారో తెలీదు. మీకు జాబ్ రిక్వైర్మెంట్ ఉందా లేదా నాకు తెలీదు. మేబీ కోర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మాకైతే ప్రజెంట్ అయితే జాబ్లో ఉన్నామండి. మా ప్రాపర్గా మాకు అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాతనే ప్రాసెస్ చేసుకుంటాం. అంత కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతనే ప్రాసెస్ చేసుకుంటాం అని కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటి, సార్ మాకు జాబ్ రిక్వైర్మెంట్ ఉంది మేము వెళ్ళిపోతామండి అని కొంతమంది ఉన్నారు. సో ఎవరి యొక్క ఒపీనియన్ వాళ్ళది. అదే విధంగా వాళ్ళకు ప్రాసెస్ చేయించాను, వాళ్ళకు జాబ్లో కొట్టించాను. అమ్మాయికి మండే రోజు జాయినింగ్. ఆల్రెడీ రజనీకాంత్ జాబ్లో జాయిన్ అయ్యి 1 వీక్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకు జాబ్ రావాలి అని అంటే కంపల్సరిగా మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే 25 క్లాస్ వరకు నేను చెప్పిన క్లాసెస్ మీరు ఫాలో అయ్యి, నేను డాక్యుమెంట్ ఏ విధంగా అయితే చేయమంటానో ఆ విధంగా డాక్యుమెంట్ చేసి ఇచ్చారనుకోండి, 101% మీకు మంచి జాబ్ అయితే గ్యారంటీ. అది నా గ్యారంటీ. కానీ మీరు నాకు ఇచ్చే గ్యారంటీ ఏంటి అని అంటే, సార్ మీరు ఏదైతే మీరు ఎలానైనా పిలవచ్చు. అయితే ఐటీలో సార్ అన్న పిలవచ్చు, సంజయ్ అన్న పిలవచ్చు, నో విషయం. సో సార్ మీరు ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ మేము చేస్తామండి. మీరు మాకు హెల్ప్ చేయండి. డెఫినెట్లీ. డెఫినెట్లీ. సో చాలా బాగుంటుందండి. యాజ్ ఎ కన్సల్టెంట్గా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. యాజ్ ఎ కన్సల్టెంట్గా యాజ్ ఎ నేను నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను నాకు ఒక్కటి ఎస్ఏపి పీపీక్యూఎంఏ కాదు, ఎస్ఏపి పీపీక్యూఎం వచ్చు, ఎంఎం వచ్చు, ఎస్డి వచ్చు, అది ఆ బ్యాప్ కూడా వచ్చు నాకు. అన్ని నాలెడ్జ్ షేర్ చేస్తాను మీకు, నో ఇష్యూ. అంటే మీకు వచ్చిన డౌట్ ప్రకారం అన్ని క్లాసెస్ అయితే చెప్పలేము. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇలా ఇలా అని చెప్పగలుగుతాం. అండ్ రియల్ టైంలో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పగలుగుతాం. మేము నీకు పీపీక్యూఎం కన్సల్టెంట్గా అయితే పంపించగలుగుతాం. యాజ్ ఎ ఐటీగా ఎక్సలెంట్ లైఫ్ అండి. నిజంగా లైఫ్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది నేను ఆలోచిస్తాను ఎందుకు ఈ స్టెప్ తీసుకోవట్లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానీ చిన్న చిన్న ఐటీ కంపెనీస్లో కానీ ఇంకెందుకు చేస్తున్నారు అనేసి. ఓకే. వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ వాళ్ళది. నో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు. ఓకే. లెట్ మీ గో ఇన్ టు సబ్జెక్ట్. ఓకే. 1 minute అండి ప్లీజ్. యా సారీ. సో అది మన క్లాసెస్ అనేది మెయిన్గా అదైతే నేను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ క్లాసెస్ కాబట్టి మీకు ఒక భరోసా అయితే ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీగా మీరైతే ఏదైతే నమ్మకంతో వచ్చారో నాకు మెల్లెలుగా అంటే మీ యొక్క సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఒక 20-25 క్లాసెస్ అయిన తర్వాత మీ యొక్క ఒక ఆలోచన ప్రకారం, మీ యొక్క టాస్క్ ప్రకారం, మీ యొక్క పర్సనల్ థింగ్స్ ప్రకారం మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. పర్సనల్గా రీచ్ అంటే
పర్సనల్ మెసేజ్ ద్వారా మెసేజ్ అయ్యి రీచ్ అయ్యి సంజయ్ గారు ఇలా ఉందండి, ఇలా ఉందండి, ఇది పరిస్థితి అంటే ఇలా చేద్దాం, ఎలా చేద్దాం అనేది మీరు మాట్లాడుతుంటే 100% మీకైతే హెల్ప్ జరుగుతుంది. ఓకేనా? డెఫినెట్లీ 100% అయితే హెల్ప్ జరుగుతుంది. నా నుంచి అయితే గ్యారంటీ ఇస్తాను. 100% అయితే మీకు 100%, 99 కూడా కాదు, 100% అయితే మీకైతే న్యాయం అయితే కంపల్సరీగా జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకుని ఎవరైతే హానెస్ట్గా వచ్చి నేర్చుకుందాం, మంచి పొజిషన్స్కి వెళ్దాం, మంచి శాలరీ తీసుకుందాం, మంచి లైఫ్ని మనం సర్వైవ్ అవుదాం అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా మీరు రావాలనుకుంటే డెఫినెట్లీగా కంటిన్యూ అవ్వచ్చు క్లాసెస్. ఒక 25 క్లాసెస్ అయిన తర్వాత 20 క్లాసెస్ అయిన తర్వాత నాకు మీరు క్లాసెస్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత అలా పర్సనల్ థింగ్స్ని బట్టి నాకు పర్సనల్గా మెసేజ్ చేసి మీ యొక్క ఒపీనియన్ ఏంటో నాకు చెప్తే దాని ప్రకారం మనం ప్లానింగ్ చేసుకొని ముందుకెళ్దాం. డెఫినెట్లీ డెఫినెట్లీ అలా అని ఓ మొత్తం కోర్స్ అయిపోయిన వరకు నాకు తిప్పలు పెట్టొద్దు అలా ఇలా ఏం లేదండి. మీ యొక్క ఒపీనియన్ ప్రకారం వెళ్దాం. సో అది డెఫినెట్లీగా జరుగుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ మనము మొన్న ఆల్మోస్ట్ మనం క్లాసెస్ చెప్పుకున్నాం. మీరు ఒకవేళ క్లాసెస్ ఉండి ఉంటే నాకు తెలియదు, ఎవరెవరు ఉన్నారో ఏంటో నాకు తెలీదు. ఓకే, ఎందుకంటే నాకు డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి కాబట్టి నేను అంత గుర్తుపెట్టుకోలేను. రెగ్యులర్గా క్లాసెస్ అవుతుంటే కంపల్సరీ పేరుతో సహా అందరి పేర్లు గుర్తుపెట్టుకొని ఎవరు ఏంటి, ఎవరు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది నాకు ఈజీగా తెలిసిపోతుంది. నో ఇష్యూ. ఓకే, లెట్ మీ ఓపెన్. 1 minute. కొంచెం ఇది ప్రాబ్లం ఉంది. నో ఇష్యూ, రేపటిలోపు క్లియర్ అవుతుంది, మండే లోపు. యా. సో మనం ఆల్రెడీ సిల్వర్స్ గురించి డెమో క్లాసెస్లో జరుపుకున్నాం. ఆ డెమో కూడా మీకు వచ్చేస్తుంది. నో ఇష్యూ. ఎందుకంటే డెమో ఎందుకు పంపలేదంటే ఎవరు గ్యారంటీ ఎవరు ఉంటారో ఎవరు పోతారో మనకు తెలియదు కాబట్టి మనది పర్సనల్గా మనం లీక్ చేసుకోలేం, అందుకని పంపించలేదు. ఎవరైతే పర్టికులర్గా మన క్లాసెస్లో కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకు అన్ని వీడియోస్ రావడం జరుగుతుంది. ఆ, ఒక్క నిమిషమా, ఇది ఏదో ప్రాబ్లం అవుతుంది. యా, నో ఇష్యూ. ఓకేనా? యా, మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయని చెప్పాం. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ మోడల్స్, ఈ మోడల్స్ కాకుండా మనకు టోటల్గా చాలా మోడల్స్ ఉంటాయండి. ఎందుకంటే యాజ్ నేను చూశాను, ఒకటే మన మోడల్లోనే ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ప్రతి ఒక్క మోడల్కి ఒక ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అన్నీ కలిపితే మనకు 52 మోడల్స్ ఉంటాయి మనకు. కానీ మోస్ట్ ఎక్కువ మట్టుకు మనం యూజ్ చేసేది ఈ మోడల్స్ మాత్రమే. పిఐసిఓ, ఎస్డి, ఎంఎం, పిపి, క్యూఎం, పిఎం, డబ్ల్యూఎం, హెచ్ఆర్, ఇవి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాం. మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది పీపీక్యూఎం. ఓకే, పీపీక్యూఎం. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఎందుకు మనం పీపీ వాడుతాం, ఎందుకు క్యూఎం వాడుతాం అనేది మనకు క్లాసులు వెళ్తున్న కొద్దీ మీకు ఈజీగా ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఏదో ఏదో చెప్పుకుంటూ పోయినాం అనుకో, మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మీకు కన్ఫ్యూజ్ కాకుండా విత్ ఇన్ క్లాసులు కంప్లీట్ కాకుండా, అంటే క్లాసులు కంప్లీట్ అవ్వాలి అంటే మీరు అంతలో జాబ్ కొట్టే పరంగా, మీరు జాబ్లోకి వెళ్ళే పరంగా ఏ విధంగా చెప్పాలో యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా. ఎందుకంటే నేను నిజంగా చెప్పాలంటే, నిజం చెప్తున్నా, టు బి హానెస్ట్ చెప్తున్నా, రోజు ఒక ప్రాక్సీ చేస్తుంటానండి. డైలీ నాకు ఒక ప్రాక్సీ వస్తుంది. ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూవర్స్, ఏ విధంగా అడుగుతారు ఇంటర్వ్యూవర్స్, మనం ఏ విధంగా స్టూడెంట్ చెప్పాలని అదంతా సమ్మరైజ్ చేసి మన బెస్ట్ క్వాలిటీ కోచింగ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? మనకు పీపీక్యూఎం అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. పీపీ అంటే ఏం లేదండి, ప్రొడక్షన్ ప్లానింగ్. క్యూఎం అంటే క్వాలిటీ మేనేజ్మెంట్. ఇవి చాలా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అన్నమాట పీపీక్యూఎంకి. ఓకే. సో ఫస్ట్ లెట్ మీ గో ఇన్ టు, ఫస్ట్ మనం పీపీ ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అలాగే ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ మనము సబ్జెక్ట్ని మంచిగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. మనం రియల్ టైంకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలంటే డెఫినెట్లీగా మనకి ఇనిషియల్గా మనకు కొన్ని కాన్సెప్ట్ అనేది రావాల్సిందే, డెఫినెట్లీ రావాల్సిందే. మీరు చూడండి, కొన్ని క్లాసెస్ స్కిప్ చేయడం జరుగుతుంది చాలా మటుకు. నేను ఎన్నో యాజ్ ఎ ట్రైనర్గా అవుదాం అన్నప్పుడు నేను ఎంతో మంది చూసి ఉండొచ్చు. ఎందుకు ఇది స్కిప్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ కదా స్టూడెంట్స్కి, ఎందుకు ఇది స్కిప్ చేస్తారు, ఇది మనకు అవసరం లేదా, ఎందుకు చెప్తున్నారు అని నాకు అనిపించింది. అదే మిస్టేక్ నేను చేయకూడదు. ఓకే. సో డెఫినెట్లుగా మనం యాజ్ ఎ బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలంటే డెఫినెట్లుగా మనకు కొన్ని కాన్సెప్ట్ రావాల్సిందే. సో అందుకనంచి కొంచెం టైం అయినా పర్లేదు, కొంచెం లెంతీగా అయినా పర్లేదు, అన్ని కాన్సెప్ట్లు మనకు మనోళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో 1 minute. దీనికి 1 minute అండి ప్లీజ్. 1 minute.
1 మినిట్. యా, ఓకే. ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో లెట్ మీ గో ఇన్ టు సబ్జెక్ట్. మనకు ఫస్ట్ పీపీ అర్థం చేసుకోవాలంటే కంపల్సరిగా మనకి ఏం రావాలండి? మాస్టర్ డేటా అనేది డెఫినెట్లీ రావాలి. ఏం రావాలి? మాస్టర్ డేటా. ఓకే. మాస్టర్ డేటాలో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాస్టర్ డేటా ఉండడం జరిగింది. ఏంటి? మెటీరియల్ మాస్టర్, బిల్ ఆఫ్ మెటీరియల్, వర్క్ సెంటర్, రిసోర్స్, రౌటింగ్, రేట్ రౌటింగ్, మాస్టర్ రెసిపీ, అలాగే ప్రొడక్షన్ వర్షన్. సో ఇది ఏదైతే మాస్టర్ డేటా ఉందో ఇదంతా అర్థం చేసుకోవాలంటే కంపల్సరీగా మనకు మెటీరియల్ టైప్ అండ్ మెటీరియల్ కాన్ఫిగరేషన్స్ అయితే డెఫినెట్లీ రావాలి. ఇది వస్తేనే మనకు ప్రతి ఒక్క బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎన్నో కంపెనీ రియల్ టైంలో నేను వెళ్ళాను. ఎందుకంటే ఒక కంపెనీకి వెళ్తే నేను కూడా ఫ్రెషర్నే, కానీ ఈజీగా విత్ ఇన్ 1 వీక్లో ఆ బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకొని వర్క్ చేస్తాను. ఎందుకు అనంటే అక్కడ కొత్త కొత్త మెటీరియల్ టైప్స్ క్రియేట్ చేస్తారనమాట. సో మెటీరియల్ టైప్ ఎందుకు కొత్త క్రియేట్ చేస్తారు వాళ్ళు? వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అసలు యాక్చువల్లీ? అవును, మనకున్న ఆల్రెడీ ఎస్ఏపి ఏదైతే స్టాండర్డ్ ఎస్ఏపి ప్రొవైడ్ చేసిన మెటీరియల్ టైప్ ఎందుకు వాడట్లే? వాళ్ళు ఓన్ మెటీరియల్ టైప్ ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? సో అది అర్థం చేసుకుంటే ఎలాంటి బిజినెస్ ప్రాసెస్ అయినా ఈజీగా అర్థం చేసుకొని మనం దాన్ని సమ్మరైజ్ చేసుకొని మనం అక్కడ ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది అనమాట. సో అందు గురించి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మెటీరియల్ టైప్ అండ్ మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్. ఇది కంపల్సరిగా మీకు నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. మీకు ఫస్ట్ ఇనిషియల్గా నేర్చుకోవడానికి కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చు. ఎప్పుడు? ఈ ప్రొడక్షన్ వర్షన్ అయిపోయేంత వరకే. మిగతా ఇది ఎంత కాన్సెప్ట్ కావాలి? 25 కాన్సెప్ట్ అంతే. 25% కాన్సెప్ట్ అంతే. 100%లో 25 కాన్సెప్ట్ అంతే. ఇది అర్థం చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం పట్టొచ్చు. కానీ మిగతా ఇంకా ఏదైతే 75% ఉందో అది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఈజీగా నేర్చుకుంటారు. ఎందుకంటే దీనిపైనే డిపెండ్ అయి ఉంది టోటల్ పీపీ అనేది ఈ యొక్క మాస్టర్ డేటా పైన డిపెండ్ అయి ఉంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మాస్టర్ డేటా మిగతా 75% డిపెండ్ అయి ఉందని చెప్పాం కదా. సో ఈ 25% ఏదైతే ఉందో ఇదంతా డిపెండ్ అయి దేని మీద డిపెండ్ అయి ఉందండి? మెటీరియల్ మాస్టర్ మీద డిపెండ్ అయి ఉంది. సారీ, మెటీరియల్ టైప్ మీద డిపెండ్ అయి ఉంది. అందుకని మెటీరియల్ టైప్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే. సో అసలు మెటీరియల్ టైప్ అంటే ఏంటి? ఓకే. ఎన్ని మెటీరియల్ టైప్స్ ఉన్నాయి? సో దాన్ని ఎలా నేర్చుకోవాలి? వాట్ ఈస్ ద ట్రిక్ టు కాన్ఫిగర్ ద మెటీరియల్ టైప్? వై వీఆర్ గోయింగ్ టు యూజ్ ద మెటీరియల్ టైప్? సో ఇవన్నీ మనం ఈ క్లాసెస్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ టైప్. ఓకే, లెట్ మీ గో ఇన్ టు ఒక్క నిమిషమా. ఓకే, ఇది కాదు మనకి. యా, మెటీరియల్ టైప్. అసలు మెటీరియల్ టైప్ అంటే ఏంటి? మెటీరియల్ టైప్ అంటే ఏంటి అసలు? సో దానికన్నా ముందు మెటీరియల్ టైప్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటీరియల్ అంటే ఏంటి తెలియాలి. మెటీరియల్ అంటే ఏంటి తెలియాలి. సో మెటీరియల్ ఈజ్ అ ఫిజికల్ ఐటమ్. మీకు అందరికీ తెలుసు, మెటీరియల్ ఈజ్ అ ఫిజికల్ ఐటమ్. దిస్ మెటీరియల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో ఉన్న మొబైల్ అదొక ఫిజికల్ ఐటమ్, అదొక మెటీరియల్. మన 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 దగ్గర ఉన్న ఒక బైక్ కానీ కార్ కానీ మన దగ్గర మన దగ్గర ఎవరి దగ్గర కారు ఉండొచ్చు, బైక్ ఉండొచ్చు, సంథింగ్ ఏదో వెహికల్ ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఐటమ్ ఉండొచ్చు, ఫోన్ ఉండొచ్చు, మొబైల్ ఉండొచ్చు, ఇయర్ ఫోన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అవన్నీ ఒక ఐటమ్, ఫిజికల్ ఐటమ్. ద ఫిజికల్ ఐటమ్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకుంటే మొబైల్కు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని ప్రాసెసర్ ఎంత, దాని స్క్రీన్ సైజ్ ఎంత, దాని ర్యామ్ ఎంత ఉందా, దాని ఇన్ఫర్మేషన్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ బైక్ అంటే దాని కస్టమర్ ఎవరు, అంటే ఐ మీన్ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఎవరు, దాని రేంజ్ ఎంత, దాని కెపాసిటీ ఎంత, దాని యొక్క ఏమంటాం దాని సీసీ ఎంత, సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఉందా? సో ఓ మెటీరియల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంత ఎంతకు సేల్ చేయాలి, ఎంత కాస్ట్కి సేల్ చేయాలి అని సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ అంటే దాన్ని ప్రొడక్షన్ చేయడానికి ఏమేం కంపోనెంట్స్ కావాలి, ఎక్కడి నుంచి కొనాలి, కొంటే కూడా ఎంత కొంటున్నాం, సో దాని యొక్క ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఆ యొక్క ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఐ మీన్ కంపోనెంట్స్ అంటే రా మెటీరియల్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైకే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనుకోండి. సో బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాడు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడు.
ఎందుకంటే కొన్ని కస్టమర్ నుంచి కొనడం లేదా కొన్ని వెండర్ నుంచి కొనడమో జరుగుతుంది అనమాట. వెండర్ నుంచి కొనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ R15 లేక ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ కార్ తీసుకుందాం, టాటా నెక్సాన్ తీసుకుందాం, టాటా కార్ తీసుకుందాం. టాటా టైర్ అనేది ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయదు, ఎంఆర్ఎఫ్ చేస్తుంది, ఇంకో డిఫరెంట్ కంపెనీ చేస్తుంది. కానీ ప్రతి ఒక్క కారు టైర్ లేకుండా రన్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, ఆ టైర్ను ఎంఆర్ఎఫ్ నుంచి కొనాల్సిందే డెఫినెట్లీ. సో ఒక ఒక హెడర్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన కంపోనెంట్స్ అనేది అవన్నీ ఏ విధంగా దాన్ని కంపోనెంట్ స్ట్రక్చర్ ఎలా అనేది ఈ యొక్క ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్లో ఉండడం జరుగుతుంది. అలాగే వేరోజ్ అంటే ఏం లేదండి, మనం కొన్న మెటీరియల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం, ఏ స్టోరేజ్ లొకేషన్లో మెయింటైన్ చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషను మనకు ఉండడం జరుగుతుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఏ కస్టమర్కి అమ్ముతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కస్టమర్ లేకున్నా సరే కానీ ఎంత కాస్ట్‌కు అమ్మాలి అనేది ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఆ మెటీరియల్‌కి ఉండడం జరుగుతుందనమాట. సో, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఒక మెటీరియల్ గురించి చెప్పాను నేను ఇంతవరకి. ఏం చేశాను? ఒక మెటీరియల్ గురించి చెప్పాను. ఎనీ వన్ మెటీరియల్ మన మార్కెట్‌లో దొరికే ప్రతి ఒక్క మెటీరియల్‌కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది ఎంతకు అమ్మాలి? ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము? ఆ కంపెనీ బ్రాండ్ ఏంటి? దాని యొక్క స్టోర్ ఏది? ప్రతి ఒక్కటి మనం చూస్తుంటే ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కటి బయటికి మార్కెట్‌లో నుంచి బయటికొచ్చిందంటే అది కంపల్సరీగా మ్యానుఫ్యాక్చరింగ్ అయిందన్నట్టే. ఒక టూత్ పేస్ట్ కాడ నుంచి ఒక వెహికల్ వరకి, ఒక ఇంజిన్ వరకి. అవన్నీ ఒక కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టే. సో, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొనాల్సిందే. అండ్ స్టోర్‌లో మెయింటైన్ చేయాల్సిందే. అండ్ కస్టమర్‌కి అమ్మాల్సిందే. ఒక మెటీరియల్‌కి. అదంతా ఇన్ఫర్మేషను మనము ఎస్ఏపీలో ఎక్కడ స్టోర్ చేస్తాం మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అనేది? ఇప్పుడు నేనేం చెప్పాను? జస్ట్ మెటీరియల్ గురించి చెప్పాను. మెటీరియల్ అంటే ఏంటి? ఇట్స్ హావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. ఆ యొక్క మెటీరియల్‌కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అనేది ఉంటుంది. ఆ ఏ గ్రేడ్, ఏ మెటీరియల్, ఎస్ఎస్సా, ఎంఎస్సా, సో సంథింగ్ ఏదన్నా ఉండదు. టోటల్ ఇన్ఫర్మేషన్ ఆ మెటీరియల్‌కి ఉండడం జరుగుతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ చేస్తాము? ఈ మెటీరియల్ మాస్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మన యొక్క దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తాం. ఏం చేస్తాం? ఆ యొక్క మెటీరియల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మెటీరియల్ మాస్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఆ యొక్క మెటీరియల్ మాస్టర్ యొక్క ఆ మెటీరియల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ మెటీరియల్ మాస్టర్‌లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ మెటీరియల్ మాస్టర్‌లో స్టోర్ చేయడం జరుగుతుంది. కరెక్టే. సో, ఈ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే మనము ఒక టీ కోడ్ వాడతాం. అదేం టీ కోడ్ అంటే MM01. అవును సార్. MM01 గుర్తుపెట్టుకోవచ్చా? అంటే 100% గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడే కాదు, యూఎస్ఏ ఎళ్ళినా, యూకే ఎళ్ళినా, ఏ కంట్రీకెళ్ళినా, ఇండియాలో ఉన్న ఏ కంట్రీకెళ్ళినా మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంది? MM01. అది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ప్రతిసారి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది కాబట్టి మీరు ఈజీగా మైండ్‌లో గుర్తుంటుంది. నిద్రలకెళ్ళి అడిగినా సరే మీరు చెప్పేంత కాన్సెప్ట్ వచ్చేస్తది. నో ఇష్యూ. ఈ టీ కోడ్‌లు కూడా మీరు బై హ్యాండ్ మీరు ఇట్లా ఇంటర్వ్యూవర్ అడిగినా సరే, నేను అడిగినా సరే వాట్ ఈస్ ద టీ కోడ్ టు క్రియేట్ ద మెటీరియల్ మాస్టర్ అనగానే MM01 అని చెప్పేస్తారు ఈజీగా. ఎందుకంటే దాని మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ మనం చేయాల్సి వస్తది. మీరు కూడా టాస్క్‌లు చేస్తారు కాబట్టి. ఓకే. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ చేస్తాం? మెటీరియల్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ మెటీరియల్ మాస్టర్‌లో స్టోర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఐడియా ఉందా? మెటీరియల్ అంటే ఏంటి? మెటీరియల్ మాస్టర్ అంటే ఏంటి? మెటీరియల్ అంటే ఏంది? ఒక ఫిజికల్ ఐటెమ్. దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదంతా ఎక్కడ స్టోర్ చేస్తాం? మెటీరియల్ మాస్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి స్టోర్ చేస్తాం. ఓకే. ఓకే. పర్లేదు. ఇది బాగానే ఉంది. సో, ఇక్కడ మీరు చూస్తే ఈ సెంట్రల్ రిపోజిటరీ ఇట్ సర్వ్ యాస్ ఎ సెంట్రల్ రిపోజిటరీ ఫర్ ఆల్ ఎసెన్షియల్ డేటా ఫర్ ది ఆహ్, ఆహ్, ఆల్ ది ఆల్ ఎసెన్షియల్ డేటా రిలేటెడ్ టు ది మెటీరియల్ మాస్టర్. అంటే దీని మీనింగ్ ఏందంటే నేను ఇక్కడ ఏదైతే ఉందో అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఇంకోటి మీరు అవును సార్ మీరు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుర్రు కదా! మేము ఇంటర్వ్యూకి పోయేటప్పుడు ఇంగ్లీష్‌లో చెప్పాలి కదా! ఎలా చెప్పాలి? అది నేనున్నాను కదా! మీకెందుకు టెన్షన్? నేనున్నాను గదా! డెఫినైట్‌లీ మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేపిచ్చే బాధ్యత నాది. అవును మీరు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుర్రు. ఇక్కడ అంతా ఇంగ్లీష్‌లో ఉంది. మరి మేము ఇంటర్వ్యూకి పోయేటప్పుడు ఎలా చెప్పాలి? నేనున్నానిక్కడ. డోంట్ వర్రీ. ఓకే. సో, ఈ సెంట్రల్ రిపోజిటరీ డేటా అంటే ఏం లేదు. ఒక మెటీరియల్ మాస్టర్ ఏదైతే ఉందో, ఈ మెటీరియల్ మాస్టర్ ఏదైతే ఈ మెటీరియల్ మాస్టర్‌లో డేటా స్టోర్ చేసేటప్పుడు మనకిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రొక్యూర్‌మెంట్ టీమ్ అనమాట. సేల్స్ ఇన్ఫర్మేషన్ అంటే సేల్స్ టీమ్ అనమాట. ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రొడక్షన్ టీమ్. వేర్‌హౌస్ అంటే స్టోర్ టీమ్.
సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీమ్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మెటీరియల్ మాస్టర్కి వచ్చేసి వాళ్ళ యొక్క డేటా వాళ్ళు స్టోర్ చేయడం జరుగుతుంది. ఇన్ ది సేమ్ మెటీరియల్ మాస్టర్, అదే మెటీరియల్ మాస్టర్లో వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియరా? ఇంతవరకు క్లియర్. ఓకే సార్, ఓకే మెటీరియల్ మాస్టర్ అంటే ఓకే మాకు అర్థమైంది, దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేసాం. ఓకే, మీరు అన్నారు కదా మెటీరియల్ టైప్ అన్నారు కదా, ఇంతవరకు మెటీరియల్ టైప్ అన్నారు, మరి మొత్తం మెటీరియల్ మాస్టర్ గురించి చెప్తున్నారు అని అంటే, సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. వితౌట్ మెటీరియల్ టైప్ వి కాంట్ పాసిబుల్ టు క్రియేట్ ద మెటీరియల్ మాస్టర్. మెటీరియల్ టైప్ లేకుండా మనం మెటీరియల్ మాస్టర్ని క్రియేట్ చేయలేం. ఓకే, వితౌట్ మెటీరియల్ టైప్ వి కాంట్ పాసిబుల్ టు క్రియేట్ ద మెటీరియల్ మాస్టర్. సో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు why we are going to create the material master, which purpose we are going to create the material master, whether it is production, whether it is semi finish, whether it is procured from the external vendor. ఈ డేటా అనేది మనము మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మెటీరియల్ టైప్ అనేది ఇవ్వాలి. సో మీకు ఇది ప్రాక్టికల్గా ఎస్ఏపిలో ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను, డోంట్ వరీ. ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు ఇన్ డీటెయిల్ డైరెక్ట్ మైండ్లోకి వెళ్ళేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ఇష్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి మెటీరియల్ టైప్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఓకే, మెటీరియల్ టైప్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి. సో మనకి స్టాండర్డ్ ఎస్ఏపి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ అనేది ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ ఎస్ఏపి మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాటి మీదే ప్రాక్టీస్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ ఎనీ న్యూ మెటీరియల్ టైప్, ఎస్ వీ కెన్, మనం క్రియేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్. మనకు ఒకవేళ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైనా ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్ ఎస్ఏపి మెటీరియల్ టైప్ కాకుండా వేరేది ఏదైనా క్రియేట్ చేయాలి అని అనుకుంటే యా వీ కెన్ డెఫినెట్లీ, అది కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ స్టాండర్డే కాకుండా మనం ఓన్గా ఒకవేళ రిక్వైర్మెంట్ కస్టమర్ నుంచి కానీ యూజర్ నుంచి కానీ ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినా సరే కానీ మనం ఇక్కడనే నేర్చుకొని మనం రియల్ టైంకి వెళ్తాం. ఓకే ఓకే యా, మెటీరియల్ టైప్ అంటే ఏంది, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ మాస్టర్, మెటీరియల్ టైప్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ ఎస్ఏపి ఆర్ఓహెచ్, ఇది బండ గుర్తు అన్నట్టుగా. ఆర్ఓహెచ్ అంటే రా మెటీరియల్. ఓకే సారీ, రా మెటీరియల్. నెక్స్ట్ ఏంటి, హాల్బ్, హెచ్ఏఎల్బి. హాల్బ్ అంటే సెమీ ఫినిష్డ్. సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే సెమీ ఫినిష్డ్ అనుకోండి. నెక్స్ట్ ఫెట్, ఎఫ్ఈఆర్టి, ఫెట్ ఇదేంది ఫినిష్డ్. ఫినిష్డ్. సో ఇక్కడ మీకు తెలియాల్సిన రా మెటీరియల్ అంటే ఏంది, ఆల్వేస్ వీ కెన్ ప్రొక్యూర్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ వెండర్. రా మెటీరియల్ అనేది మనం వెండర్ నుంచి కొంటాం. సెమీ ఫినిష్డ్ ఏంటంటే ఈ యొక్క రా మెటీరియల్ యూజ్ చేసి సెమీ ఫినిష్డ్గా తయారు చేస్తాం. ఓకే, ఈ సెమీ ఫినిష్డ్ అండ్ రా మెటీరియల్ కలిపి మనం ఫినిష్డ్ ప్రోడక్ట్గా తయారు చేస్తాం. ఫినిష్డ్ అంటే ఎఫ్జి అంటే ఫినిష్డ్ గూడ్స్ అన్నట్టు. ఇది సెమీ ఫినిష్డ్ అంటే కంప్లీట్ ఫినిష్డ్ కాదు, ఇది రా మెటీరియల్. సో ఇవి ఏంటి ఎలాగనేది చూసారు. ఇది మెటీరియల్ టైప్స్ అండి, ఇవి మెటీరియల్ టైప్స్. ఓన్లీ ఫర్ అవర్ ప్రాక్టీస్ ఈ 3 అనేది సరిపోతాయి. ఇవి కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ ఉన్నాయి, అన్నీ నేర్చుకుంటారు మీరు, డోంట్ వరీ. ఎందుకంటే దేనికి సినారియో వచ్చినప్పుడు దానికి మీరు ఈజీగా నేర్చుకుంటారు. అన్నెసెసరీ మీ యొక్క మైండ్ని ఖరాబ్ చేయొద్దు ఇక్కడ. ఎందుకంటే సినారియో వచ్చినప్పుడు మీరు దాని గురించి ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మనకు 3 సరిపోతాయి యాజ్ ఆఫ్ నో. ఆర్ఓహెచ్ అంటే రా మెటీరియల్. ఓకే ఓకే, నో ఇష్యూ. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ మీరు కొంచెం పట్టించుకోవద్దు. ఆర్ఓహెచ్ అంటే రా మెటీరియల్, హాల్బ్ అంటే సెమీ ఫినిష్ ప్రోడక్ట్, ఫెట్ అంటే ఫినిష్ ప్రోడక్ట్. ఇవి ఎక్కడైనా సరే మారవు, ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది. ఆర్ఓహెచ్, హాల్బ్, ఫెట్, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటారు డెఫినెట్లీ, అది నా గ్యారంటీ. ఓకే సో ఓకే, సో లెట్ మీ గో ఇన్ టు ఎస్ఏపి యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు సారీ, ఇప్పుడైతే నేను ఒక ఎస్ఏపికి వెళ్తున్నా. సార్ ఒక Yeah. డౌట్, Yes. ఇప్పుడు మనం రా మెటీరియల్ ఎప్పుడు బయట నుంచి తీసుకుంటాం అన్నారు కదా, ఎప్పుడన్నా మనం కూడా తయారు చేయొచ్చు అది రా మెటీరియల్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కదా?
సో రా మెటీరియల్ అనేది ఆల్మోస్ట్ మనం ఎందుకు తయారు చేస్తాం? ఇప్పుడు మన కంపెనీలో డిసైడ్ చేసాము అని అంటే అది బయట నుంచి కొన్న మెటీరియలే. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రాడ్ని తయారు చేద్దాం అనుకుంటున్నావు. ఓకే, ఆ రాడ్ని తయారు చేయాలన్నా కూడా నీకు సంథింగ్ ఇంగ్రీడియంట్స్ కావాలి కదా. ఓకే, ఆ స్టీల్ అదంతా. ఇంగ్రీడియంట్స్ ఎక్కడికి వెళ్ళి కొంటావు? బయట నుంచే కొంటావు కదా. ఓకే. ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని రా మెటీరియల్ అవుతాయి. నువ్వు ఏదైతే తయారు చేస్తావో అది సెమీ ఫినిష్డ్ అవుతుంది. ఓకే, క్లియర్? క్లియర్. యా, ఓకే. సో లెట్ మీ గో ఇన్ టు ఏసేపి. యా, ఇది ఇలా ఉండని స్క్రీన్. ఓకే, మన టీ కోడ్ ఏంటంటే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? MM01. MM01. ఈ టీ కోడ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు అన్ని కాన్ఫిగరేషన్ చెప్తానండి, మీరు టెన్షన్ పడద్దు. ఓకే, ఇక్కడ మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రా మెటీరియల్ అనుకోండి. రా మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ నేను క్రియేట్ చేస్తున్నా. ఏంటి రాడ్ రాడ్ ఒకదు ఫర్ ఎగ్జాంపుల్ టైర్ ఒక రా మెటీరియల్ తీసుకుందాం. ఓకే, టైర్ అనేది ఒక రా మెటీరియల్ అనుకోండి జస్ట్. ఓకే, టైర్ ఫర్ సెమీ అని ఇస్తున్నా జస్ట్. ఓకే, అంటే ఈ రా మెటీరియల్ అనేది మనం టైర్ ఫర్ సెమీ జస్ట్. ఓకే, నో ఇష్యూ. ఇలా అనుకోండి, ఇలా అనుకోండి. ఓకే, ఎందుకంటే యూనిక్ నెంబర్ ఇస్తున్నా, అక్కడ ఆల్రెడీ టీవై ఉండి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇండస్ట్రీ సెక్టర్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్. M1 కొటేషన్ డైరెక్ట్ వచ్చేస్తుంది మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ వితౌట్ మెటీరియల్ టైప్ మనం నేర్చుకునేది మొత్తం మెటీరియల్ టైప్ గురించే. ఓకే, ఇప్పుడు వితౌట్ మెటీరియల్ టైప్ నేను ఎంటర్ చేస్తున్నా. ఏమంటుంది? ఎంటర్ ఏ మెటీరియల్ టైప్. వితౌట్ మెటీరియల్ టైప్ వి కాంట్ పాసిబుల్ టు క్రియేట్ ద మెటీరియల్ మాస్టర్. సో ఈ మెటీరియల్ టైప్ డిసైడ్ చేస్తుంది నువ్వు ఏ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నావు, వెదర్ ఇట్ ఈస్ ఫెట్, వెదర్ ఇట్ ఈస్ సెమీ ఫినిష్డ్, వెదర్ ఇట్ ఈస్ రా మెటీరియల్. ఈ మెటీరియల్ టైప్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో నువ్వు ఈ మెటీరియల్ టైప్ లేకుండా ఏం క్రియేట్ చేస్తున్నావో నీకే తెలియదు. నువ్వు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నావు అంటే నీకు ఒక క్లారిటీ ఉండాలి. నువ్వు రా మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నావా, సెమీ ఫినిష్డ్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నావా, ఫినిష్డ్ ప్రోడక్ట్ సంబంధించిన మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నావా అనేది నీ క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ అని క్రియేట్ చేశాను అనుకో, కార్ అని క్రియేట్ చేశాను అనుకో, అది ఫెట్, ఎందుకంటే ఫినిష్డ్ ప్రోడక్ట్. అదే దానికి సంబంధించిన చాసిస్ ఉంటుంది, కార్కి సంబంధించిన చాసిస్ కానీ బాడీ కానీ ఉంటుంది. అది నువ్వు క్రియేట్ చేసేటప్పుడు నీకు తెలియాలి ఇది సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది. ఒక టైర్లు ఉన్నాయనుకో, టైర్లు నువ్వు బయట నుంచి కొంటున్నావు, టైర్లు క్రియేట్ చేసేటప్పుడు నీకు తెలియాలి ఇది రా మెటీరియల్ అని. సో అందు గురించి అని ఈ మెటీరియల్ మాస్టర్ అనేది మ్యాండేటరీ. వితౌట్ మెటీరియల్ మాస్టర్ వీ కాంట్ పాసిబుల్ టు క్రియేట్ ద మెటీరియల్ మాస్టర్. ఇదే కాదు ఎక్కడ వెళ్ళినా సరే. సో ఇక్కడ ఇది ఏంటి, ఈ మెటీరియల్ ఏంటి, రా మెటీరియలా, సెమీ ఫినిష్డా, ఎనీవన్. టైర్ అనేది రా మెటీరియలా, సెమీ ఫినిష్డా, ఎనీవన్. రా మెటీరియల్. రా మెటీరియల్. ఎందుకంటే మనం ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నప్పుడు మనం టైర్లు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం, ఎందుకంటే బయట నుంచి టైర్ కొనాల్సిందే. సో ఇది రా మెటీరియల్ కాబట్టి ఇక్కడ నేను కోడ్ ఏమి ఇచ్చానండి, రా మెటీరియల్ సంబంధించిన కోడ్ ఏంటి, ROH. సో ఇక్కడ మీరు ROH సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి ROH, ఇక్కడ డైరెక్ట్ మీరు ఇట్లా క్లిక్ చేసి ROH అని టైప్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది రా మెటీరియల్. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూస్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూస్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి వ్యూస్ ఉన్నాయి, బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2, క్లాసిఫికేషన్, సేల్స్ ఆర్గనైజేషన్ డేటా 1. సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూస్ అనేది ఉన్నాయి. సో ఈ వ్యూస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వ్యూస్ అన్ని, ఏ కాన్ఫిగరేషన్ చూసి వస్తున్నాయి అని అంటే ఈ యొక్క మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి రావడం జరుగుతుంది. ఏ కాన్ఫిగరేషన్ నుంచి, మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి అని అంటే కారణం ఏంటి, ఈ యొక్క మెటీరియల్ టైప్. మీ మెటీరియల్ టైప్ ఏంటి, ROH. సో ROH నుంచి రావడమే జరుగుతుంది. సో ఈ సిస్టమ్ ఇంకా కాన్ఫిగర్ అవ్వలేదు కాబట్టి మీకు ఇక్కడ వర్క్ షెడ్యూలింగ్ వ్యూ, ఫోర్కాస్టింగ్ వ్యూ, సేల్స్ వ్యూ అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ మీకు రేపు ఎల్లుండి ఆవులెల్లుండి అంటే ఒక 3 క్లాసెస్ అయిపోయిన తర్వాత క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది మీకు. అసలు రా మెటీరియల్కి కావాల్సిన వ్యూస్ ఏంటి, యాక్చువల్లీ సేల్స్ అవసరమా, రా మెటీరియల్ అనేది మనం బయట నుంచి కొంటాం. ఈ సేల్ చేయం కదా మనము. రా మెటీరియల్ ఇప్పుడు టైర్ కొంటున్నాం మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. సో ఈ సేల్స్ వ్యూ ఎందుకు అన్నెసెసరీ, ఇది అవసరం లేదు కదా.
పర్చేసింగ్ వ్యూ ఉంటే సరిపోతుంది. మరి సేల్స్ వ్యూ ఎందుకు? అవసరమే లేదు ఇక్కడ. కానీ ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మీకు అర్థం కావడం కోసం అన్ని ఎనేబుల్ చేసి పెట్టా. మీకు 2-3 క్లాసెస్ అయిన తర్వాత మెటీరియల్ టైప్ గురించి క్లియర్ పిక్చర్ వస్తుంది. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఎనీ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసేస్తాం. మీకు ఒకవేళ రియల్ టైంకి వెళ్ళినా సరే కానీ ఈజీగా మీరు వర్క్ చేయడానికి ఛాయిస్ అయితే డెఫినెట్లీ ఉంది. మీరు కాదు, మీతో పాటు ఈ లాస్ట్ బ్యాచ్తో చూస్తే నేను ఇప్పటికీ 56 మెంబర్స్ని పంపించానండి విత్ ఇన్ 1 ఇయర్లో. 56 మెంబర్స్ని జాబ్లోకి పంపించాను. అందరికీ 1 ల్యాక్ శాలరీ. ఎవ్వరికి కూడా 1 ల్యాక్ తక్కువ లేదు. మొన్న రజనీకాంత్కి వచ్చిందే 60+ శాలరీ అంతే. మిగతా వాళ్ళ అందరూ 1 ల్యాక్ శాలరీ. 56 మెంబర్స్కి పంపించాను వితౌట్ ఫెయిల్. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఖాళీగా తిరగట్లే ఇట్లా రోడ్ల మీద. ప్రతి ఒక్కరు జాబ్ చేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే మనం చెప్పడం అలా చెప్తాం, అలాగే వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత కూడా మనం సపోర్ట్ కూడా చేస్తాం. నా మోటో ఏంటి అని అంటే నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు మంచి కాన్సెప్ట్ నేర్చుకోవాలి, మంచి జాబ్కి వెళ్ళాలి, అక్కడ 6 నెలలు సర్వై అవ్వాలి. 6 నెలలు సర్వై అయ్యారు అని అంటే నా హెల్ప్ మీకు అవసరం లేదు. ఎందుకు అని అంటే మీరు అక్కడ ఇంకా రియల్ టైం కాన్సెప్ట్ నేర్చుకుంటారు, మళ్ళీ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వేరే జాబ్కు ఈజీగా వెళ్ళిపోతారు. అలా 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 మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు నా సైడు చూసే అవకాశమే మీకు రాదు. ఎందుకంటే మీ నాలెడ్జ్ ఇక్కడ గెయిన్ చేసిపోతారు, అక్కడ మీ యొక్క రియల్ టైంలో నేర్చుకుంటారు, మీ ఓన్గా ఎన్ని ఇంటర్వ్యూ ఇచ్చుకుంటారో ముందరికి వెళ్తారు. నిజంగా చెప్తున్నాను, ఒక అబ్బాయి 20,000 శాలరీ అబ్బాయి విత్ ఇన్ 1 ఇయర్లో 26 lakhs లేపుతున్నాడు ఇప్పుడు ఫర్ యానం. తనకు ఫర్ మంత్ 3,20,000 ఉన్న అబ్బాయి నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని 26 lakhs శాలరీ లేపుతున్నాడు ఇప్పుడు ఫర్ మంత్, ఫర్ యానం. అంటే ఆల్మోస్ట్ 2 lakhs శాలరీ ఫర్ మంత్. అంటే 20,000 ఎక్కడ, 2 lakhs ఎక్కడ విత్ ఇన్ 1 ఇయర్లో. అదే కంటిన్యూ అయితే మా అంటే సంవత్సరానికి 2,000 అంటే 24,000 వచ్చేది. సంవత్సరానికి 2,000 ఇంక్రిమెంట్ అయితే ఒక 24,000 శాలరీ వచ్చేది. కానీ ఈ అబ్బాయి ఇప్పుడు 2 lakhs ఫర్ మంత్. అంటే అబ్బాయి ఇలా ఆర్డినరీ నేర్చుకోలేదు, వచ్చి నేను చెప్పింది చెప్పినట్లు ఫాలో అయ్యాడు. అబ్బాయి ఏమో ట్రైనింగ్ తీసుకున్నాడంట ఆల్రెడీ, కానీ అక్కడ ప్రాపర్గా చెప్పలేదు. కానీ ఒకటే చెప్పా, నువ్వు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా నాకు సంబంధం లేదు, నేను చెప్పింది ఫాలో అవ్వు, నేను సెట్ చేయకపోతే నాకు అడగదు. సో ఎందుకు చెప్తున్నా అంటే మీకు అప్పుడప్పుడు తెలియాలి, అరే ఇలా కూడా ఉందా, 2 lakhs శాలరీ వచ్చే అవకాశం కూడా ఉందా మనకి ఫ్యూచర్లో అని మీకు తెలియాలి. చెప్పకపోతే నా తప్పు అయిపోతుంది. సో 2 lakhs ఫర్ మంత్ శాలరీ అంటే అర్థం చేసుకోండి ఎంత బాగుంటుంది లైఫ్. నేను జస్ట్ మీకు మీకు మైండ్ ఖరాబ్ చేయట్లని చెప్పట్లేదు, ఉన్న యాక్చువల్ ఏదైతే ఉందో అదే చెప్తాను. ఎందుకంటే మన లైఫ్లో కూడా ఓన్లీ డిగ్రీ కంప్లీట్ అయితే చాలండి, బీటెక్ కంప్లీట్ అయితే చాలండి. ఎవరిదైతే బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయిందంటే ధైర్యంగా ఉండండి. ఐ విల్ బి బికమ్ ఏ నేను కూడా 2 lakhs శాలరీ 1 lakh శాలరీ తీసుకుంటాను విత్ ఇన్ 50 daysలో. మీరు బీటెక్ అయిపోయిందా, దట్స్ ఇట్, మీరు ఫిక్స్ అవ్వండి. విత్ ఇన్ 50 daysలో 1 lakh శాలరీ ప్లస్ దిస్ శాలరీ తీసుకుంటా డెఫినెట్లీ. ఎప్పుడు మీరు ప్రాపర్గా నేర్చుకుంటే అది ఓకే. సో ఓకే, నో ప్రాబ్లం. ఈ రా మెటీరియల్ అనేది డిసైడ్ చేస్తుంది ఈ వ్యూస్ రావడానికి. ఓకే, ఈ వ్యూస్ రావడానికి రా మెటీరియల్ అనేది డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ మనం మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటాం. మీకు అర్థం కాకపోవచ్చు, ఏంటి ఈ స్క్రీన్ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, మెటీరియల్ ఇంజనీరింగ్ ఏంటి, టైర్ ఏంటి, ఏదో ఉండొచ్చు. కానీ ఎవరికైనా సరే ఇనిషియల్గా అర్థం చేసుకోవడానికి టైం పట్టుద్ది. అదే పేషెన్స్. మనం అక్కడనే మనం స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే కదా మనం ఫ్యూచర్లో మంచిగా గ్రోత్ అనేది పెంచుకుంటాము. మనకు అర్థమైతే మనకెందుకు లైఫ్, అర్థం కాని నేర్చుకోవడమే మన లైఫ్. సో అందు గురించని మీకు కొంచెం కొంచెం క్లారిటీ లేకపోవచ్చు, కానీ విత్ ఇన్ 2-3 క్లాసెస్లో మీకు మెటీరియల్ మాస్టర్ ప్రాపర్గా అర్థమవుతుంది, అలాగే మెటీరియల్ మాస్టర్ కూడా ప్రాపర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మీ జర్నీ అనేది విత్ ఇన్ 45 క్లాసెస్లో మీరు మీరు కరెక్ట్గా నేర్చుకున్నారంటే విత్ ఇన్ 40 క్లాసెస్ మధ్యలోనే మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, సార్ మాకు జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ, డెఫినెట్లీ ఐ ప్రామిస్ యూ.
ఓకే. సో ఓకే, నో ప్రాబ్లం. సో రా మెటీరియల్ అనేది డిసైడ్ చేస్తుంది ఇక్కడ మనకు ఈ వ్యూస్ అనేటి. ఓకే. సో అవును సార్, ఈ వ్యూస్ అనే రా మెటీరియల్ డిసైడ్ చేస్తుంది కదా, ఎలా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకొకటి, నేను ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూ పాయింట్ అన్నప్పుడు మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి సారీ యా ఇక్కడ మనకు మెటీరియల్ టైప్, ఏదైతే మెటీరియల్ టైప్ ఉందో మెటీరియల్ టైప్ కాన్ఫిగర్ చేయడానికి మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటండి? OM-S2. ఎవరికైనా ఐడియా ఉందా? కరెక్టేనా? రాంగా కరెక్టేనా టీ కోడ్? ఎనీవన్? ఎవరికైనా ఐడియా ఉందా? లేదు సార్. లేదు. యా ఓకే, నో ప్రాబ్లం. సో మనము యా మెటీరియల్ టైప్ కాన్ఫిగర్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంది? OM-S2. ఓకే, OM-S2. లెట్ మీ గో ఇన్ టు OM-S2 టీ కోడ్. ఓకే, ఇక్కడ OM-S2 అని టీ కోడ్ చెప్పా. ఇక్కడ చూస్తే మనకు ఈ వ్యూస్ అన్ని రావడం జరిగింది. ఓకే, నేను ఇంకో స్క్రీన్ ఓపెన్ చేస్తున్నా. లెట్ మీ గో బ్యాక్. ఓకే, ఇక్కడ మీరు ఈడనన్నా క్లిక్ చేయొచ్చు. ఈడ క్లిక్ చేసినా ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. లేదు అని అంటే ఈడ క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుందా క్రియేట్ సెషన్ అనేది, ఇక్కడ క్లిక్ చేసినా ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. లేదంటే మనకి Ctrl+N కొట్టినా ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అవన్నీ నేర్చుకుంటారు అలా, నో ఇష్యూ. ఇంకో స్క్రీన్ అనేది మనకు ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీన్ని ట్రాన్సాక్షన్ బాక్స్ అంటామండి. ఏమంటాం? ట్రాన్సాక్షన్ బాక్స్ అంటాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకు టీ కోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఎంట్రీ చేసేదే టీ కోడ్. ట్రాన్సాక్షన్ బాక్స్ అంటే టీ కోడ్ అంటే టీ అనేది ట్రాన్సాక్షన్, టీ కోడ్ కో టీ కోడ్ అంటాం కదా, దాన్నే ట్రాన్సాక్షన్ బాక్స్ దీన్ని అంటాం. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అని అంటాం. ఒక టీ అంటే ట్రాన్సాక్షన్, కోడ్ సి కోడ్, ట్రాన్సాక్షన్ బాక్స్. ఓకే, మనకు అన్ని ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, డోంట్ వరీ. మీకు ప్రతి ఒక్కటి మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈవెన్ నేను చెప్పాను కదా, ఒక అమ్మాయికి 13 lakhs ప్యాకేజ్ వచ్చిందని, తనకి ఎస్ఏపి కూడా తెలియదు. అసలు ఎస్ఏపి అంటే ఏంటి కూడా ఏ టూల్ గురించి, మార్కెట్ గురించి తెలుస్తాను. కానీ విత్ ఇన్ 38 క్లాసులు జాబ్కి వెళ్ళిందా? ఎందుకు వెళ్ళింది? తను నేర్చుకోండి. టీ కోడ్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ బాక్స్ అంటే ఏంటి, అసలు ఏంటి అనేది ప్రతి ఒక్క డాక్యుమెంట్ ప్రాపర్గా ప్రిపేర్ చేసింది కాబట్టి తను ఇప్పుడు వెళ్ళింది. సో మనం కూడా అలా చేద్దాం, ఎందుకు రాదు? ఇప్పుడు అమ్మాయి ఏమన్నా పని చేస్తే ఒక 16,000 ఇచ్చేవాళ్ళు మామూలుగా, ఏదైనా మార్కెట్లో కానీ, ఏదైనా సంథింగ్ షాపింగ్ మాల్లో కానీ. కానీ ఇప్పుడు ప్రొఫెషనల్ లెవెల్లో 90,000 శాలరీ తీసుకుంటుందంటే కష్టపడ్డది. సో మనం ఎందుకు కష్టపడద్దు? దట్స్ ఇట్ అనమాట. ఓకే, సో నో ఇష్యూ. ఇక్కడ ఇది ట్రాన్సాక్షన్ బాక్స్ అంటాం. ఇక్కడ దీన్ని ట్రాన్సాక్షన్ బాక్స్ అంటాం. ఇక్కడ మనం ఏం ఎంట్రీ చేయాలి? ఇక్కడ నేను ఇచ్చాను కదా, ఆల్రెడీ నేను రాశాను కదా, OM-S2. ఈ టీ కోడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? టీ కోడ్ OM-S2. ఇక్కడ OM-S2 ఇలా ఎంటర్ చేయగానే మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ అని ఇవన్నీ మెటీరియల్ టైప్, ఇక్కడ కనిపిస్తుందా M టైప్ అని కనిపిస్తుందా? ఇవన్నీ మెటీరియల్ టైప్స్ అనమాట. ఇక్కడ మనం ఇచ్చింది ఏంది? 3 మెటీరియల్ టైప్స్. ఒకటి ROH, హాల్ప్, ఫెట్. సో ఇక్కడ మనం దేని మీద వర్క్ చేస్తున్నాం? యాజ్ ఆఫ్ నో ROH. సో ఇక్కడ పొజిషన్ అని కనిపిస్తుందా? ఇక్కడ పొజిషన్ మీద క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. ఇక్కడ మెటీరియల్ టైప్ అని కనిపిస్తుందా? సో ఈ మెటీరియల్ టైప్లో ఏ మెటీరియల్ టైపు? ROH ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి కంటిన్యూ. సో ఇక్కడ ROH అనేది కనిపిస్తుందా? ROH అని కనిపిస్తుంది. సో ఈ ROH కనిపించిన క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జిస్టింగ్ అనమాట, ఆల్రెడీ క్రియేట్ చేసిన ROH డీటెయిల్స్ మనం చూడొచ్చు. సో ఈ న్యూ క్రియేషన్ అంటే ఏంటి, ఈ యొక్క కాపీ యాజ్ అంటే ఏంటి, ఇది ఏంటి అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో ప్రతి ఒక్క దాని గురించి నేర్చుకుందాం. యాజ్ ఆఫ్ నో ఈడ కనిపిస్తుందా? దీని మీద క్లిక్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చూసి ఇక్కడ డీటెయిల్స్ అని ఉందా, ఇక్కడికి వెళ్తే ఆల్రెడీ రా మెటీరియల్ ROH చేసిన కాన్ఫిగరేషన్స్ మనకు కనిపిస్తుంది. నేను కంటిన్యూ చేస్తున్నా, చేయగానే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నాయా యూజర్ డిపార్ట్మెంట్స్ అంటే ఏం లేదు, ఈ వ్యూస్ అనమాట. ఏదైతే యూజర్ డిపార్ట్మెంట్ ఎంటర్ చేయగానే మనకి ఏదైతే వ్యూస్ వచ్చాయో, మనకి ఇక్కడ ఏదైతే వ్యూస్ ఉన్నాయో ఇవన్నీ ఇవే యూజర్ డిపార్ట్మెంట్స్ అంటాం దీన్ని. ఇక్కడనేమో వ్యూస్ అని పిలుస్తాం, ఇక్కడనేమో యూజర్ డిపార్ట్మెంట్స్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ చూస్తే ఇది ROH ఉందండి. సో నాకు CSV వ్యూస్ వద్దనుకుంటున్నాను. ఇక్కడ నేను ROH ఎంటర్ కొట్టగానే నాకు ఈ పాపప్ రావద్దు, ఈ పాపప్ లిస్ట్లో నాకు ఈ CSV వ్యూస్ రావద్దు. అయితే నేను ఏం చేయాలి?
ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఇది. క్లయింట్ నువ్వు యాజ్ ఎ కన్సల్టెంట్కి వెళ్ళిన తర్వాత నేను రా మెటీరియల్ ఎంట్రీ చేసిన సరే కానీ నాకు ఇక్కడ సేల్స్ వ్యూ వస్తుందండి, ఎవడన్నా కానీ అన్నెసెసరీ సేల్స్ వ్యూ ఎంట్రీ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా, నాకు అసలు వ్యూసే కనబడదు నేను అని ఒక టికెట్ రేజ్ చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీకు తెలియాలి కదా కాన్ఫిగరేషను. నాకు ఇక్కడ సేల్స్ వ్యూ రావద్దు, ఏం చేయాలి నేను? వాడు అంటాడు నాకు ఏం చేయడు, వానికి ఏం తెలీదు, డైరెక్ట్ టికెట్ రేజ్ చేస్తాడు. ఇక సేల్స్ వ్యూస్ నాకు కనిపించొద్దు అని అంటాడు వాడు. అప్పుడు మనకి తెలియాలి కదా, మనం చేయాలి కదా. అప్పుడు ఏం చేయాలి? సో మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ చేయాలి అంటే మనం యూజ్ చేసిన టీ కోడ్ OM_S2 ఇక్కడ కనిపిస్తుంది మనకి. OM_S2 ఇక్కడ కింద కనిపిస్తుంది బాటమ్ ఆఫ్ ది స్క్రీన్, OM_S2. సో ఇక్కడ యూజర్ డిపార్ట్మెంట్స్, ఈ వ్యూస్ అన్ని యూజర్ డిపార్ట్మెంట్సే. సో ఇక్కడ మనకు ఏ వ్యూస్ వద్దంటున్నాడు? సేల్స్ వ్యూ వద్దంటుండు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ లెట్ మీ గో డౌన్, సేల్స్ వ్యూ యాడ్ ఉంది చూడాలి. లెట్ మీ గో డౌన్ 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 డౌన్, ఈ సేల్స్ అని కనిపిస్తుందా? సో సెలెక్ట్ చేద్దాం. అంటే ఇక్కడ బ్రౌన్ కలర్ ఉంటే సెలెక్ట్ చేసినట్టు, నార్మల్ గ్రీన్ కలరా ఇది ఏందో సంథింగ్, ఓకే ఈ కలర్లో ఉంటే మనకి అన్సెలెక్ట్ చేసినట్టు. ఓకే అయిపోయింది. వాడు ఇంకోటి సేల్స్ వ్యూ వద్దా అన్నాడు. ఓకేనా, ఓ నో ప్రాబ్లం. ఈ వర్క్ షెడ్యూలింగ్ వ్యూ వద్దండి అన్నాడు, ఎందుకంటే రా మెటీరియల్కి వర్క్ షెడ్యూలింగ్ అవసరం లేదు. ఎందుకనేది ఫ్యూచర్లో తెలుసుకుంటారు మీరు, నో ఇష్యూ. నాకు వర్క్ షెడ్యూలింగ్ వ్యూ అవసరం లేదు, అన్నెసెసరీ ఇక్కడ వస్తే ఎవరైనా కొత్త యూజర్ వస్తే దాంట్లో ఉన్న డేటా ఎంట్రీ చేసే ప్రాబ్లం అవుతుంది కదా అనేసి వర్క్ షెడ్యూలింగ్ వ్యూ కూడా వద్దన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? వర్క్ షెడ్యూలింగ్ వ్యూ ఏడుందో ఫైండ్ చేస్తాం. ఈడుంది ఇగో, డీసెలెక్ట్ చేద్దాం, చేసి సేవ్ చేస్తా. సేవ్ చేయగానే నేను సేవ్ చేయగానే ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అని ఉందా, దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం మనం. ఏమంటాం? కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉంది కదా, దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. సో ఎందుకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది, దీనికి ఒక సపరేట్ సెషన్ ఉంది మనకి. సో మీరు యాజ్ ఆఫ్ నో ఇదేం పట్టించకుండా ఇట్లా పాపప్ లిస్ట్ వస్తుంది, దీన్ని ఏం పట్టించుకోకుండా, ఎందుకంటే దీనికి సపరేట్ సెషన్ ఉంది ఒక 40 minutes. ఓకే, సో దీన్ని ఏం పట్టించకుండా కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేయగానే డేటా వాజ్ సేవ్ అయిపోయింది. డేటా ఏమైపోయింది? సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఎంట్రీ చేసిన తర్వాత మనకు బాగా గుర్తుపెట్టుకుని, లెట్ మీ టేక్ ద వన్ స్క్రీన్ షాట్ బిఫోర్ చేంజింగ్ ద కాన్ఫిగరేషన్. నేను కాన్ఫిగరేషన్, వేర్ ఇస్ మై స్నిప్పింగ్ టూల్, నేను బిఫోర్ కాన్ఫిగరేషన్ స్క్రీన్ అనమాట. అంటే నేను అక్కడ సేవ్ చేయకముందున్న స్క్రీన్ ఇది. యాక్చువల్లీ నేను మెటీరియల్ టైప్ సేవ్ చేయకముందున్న స్క్రీన్. ఇందులో ఏమొచ్చాయి? సేల్స్ వ్యూ వచ్చాయి, అలాగే వర్క్ షెడ్యూలింగ్ వ్యూ వచ్చింది. నేను ఆల్రెడీ చేంజ్ చేశా, కాన్ఫిగరేషన్లో చేంజ్ చేశా. సో ఇప్పుడు మళ్ళా బ్యాక్ వెళ్ళి ఎంట్రీ చేస్తే ఇవి వస్తున్నాయా రాకొచ్చినాయి 2 వ్యూస్ అంటే మనం చేసింది రాంగు. వస్తున్నాయి అంటే మనం చేసింది రాంగు, రాకొచ్చినాయి అంటే మనం చేసింది కరెక్టే. లెట్ మీ గో బ్యాక్. మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నా, మళ్ళీ MM01, ఇక్కడ MM01 టీ కోడ్ ఎంటర్ చేయగానే ఓకే ఇక్కడ ROH ఉంది. సో మన మెటీరియల్ ఇదే మెటీరియల్ ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ సేల్స్ వ్యూస్ వస్తున్నాయా? వర్క్ షెడ్యూలింగ్ అనిపిస్తుందా? ఇక్కడ సేల్స్ వ్యూస్ ఉండే. లెట్ మీ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా, దీనికి పక్కన పెట్టి మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇంతకుముందు క్లాసిఫికేషన్ కింద ఈ క్లాసిఫికేషన్ డైరెక్ట్ ఇక్కడ క్లాసిఫికేషన్ ఉందా? దీని కింద మనకి ఏముండే? ఇక్కడ సేల్స్ వ్యూస్ ఉండేనా? చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, దీని కింద అక్కడ ఇదేంది? సేల్స్ ఆర్గనైజేషన్ 1, సేల్స్ ఆర్గనైజేషన్ 2, అండ్ ఈ 2 వ్యూస్, అండ్ ఇంకొకటి సేల్స్ జనరల్ ప్లాంట్. ఇవి మనకి ఇంతకుముందు వచ్చినాయి. ఇవి ఇక్కడ వస్తున్నాయా? ఇది స్క్రీన్ షాట్, ఓన్లీ స్క్రీన్ షాట్. ఇది ఇక్కడ వస్తున్నాయా లేదా? రావట్లేదు కదా. రిప్లై ఇవ్వాలి, వింటున్నారా లేదా కూడా నాకు తెలియాలి కదా. ఇది రావట్లేదు. సో ఇక్కడ ఫోర్కాస్టింగ్ కింద వర్క్ షెడ్యూలింగ్ వ్యూ వచ్చిండే. ఇక్కడ వర్క్ షెడ్యూలింగ్ వస్తుందా? ఇక్కడ లేదు. ఫోర్కాస్టింగ్ కింద ఇక్కడ వచ్చింది. అంటే ఇది ముందు స్క్రీను, కాన్ఫిగరేషన్ చేయకముందున్న స్క్రీను కదా. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత వస్తున్నాయా? అంటే మనం ఏం చేసాం? ఇక్కడ డీసెలెక్ట్ చేసాం దీన్ని కాన్ఫిగరేషన్స్లో, వర్క్ షెడ్యూలింగ్ వ్యూ, సేల్స్ వ్యూస్. కరెక్టే కదా. సో అందు గురించి రావట్లే. సో మనం ఇప్పుడు మళ్ళా వీటిని ఒకవేళ యాక్టివేట్ చేస్తే మనకు కనిపిస్తాయి. ఇక్కడ యాక్టివేట్ చేసి సేవ్ చేస్తున్నా, సేవ్ చేసి మళ్ళా ఈ స్క్రీన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక స్క్రీన్ తీసుకుంటా. ఇది మళ్ళా
యాజ్ ఇట్ ఈస్ సేమ్ చేశాను. సో ఇది మళ్ళీ ఒక స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఓకే, మళ్ళీ ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూస్తే లేవు, ఎలాంటి వ్యూస్ అనేది ఇక్కడ లేవు. సేల్స్ వ్యూ లేవు, ఇక్కడ వర్క్ షెడ్యూలింగ్ వ్యూ లేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి చెప్తున్నా. మళ్ళీ నేను కాన్ఫిగరేషన్స్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మెటీరియల్స్ ఇచ్చి ROH ఇచ్చి ఎంటర్ చేస్తే మనకు సేల్స్ వ్యూస్ మళ్ళీ వస్తున్నాయి. వచ్చినాయి కదా. అంటే వచ్చినాయి మీకు సార్. మీకు దీన్ని బట్టి Yes, sir. ఏమర్థమైంది, ఈ మెటీరియల్ టైప్ ఏదైతే ఉందో, ఈ ROH ఏదైతే ఉందో దీని కాన్ఫిగరేషన్ ప్రకారమే మనకు వ్యూస్ అనేది వస్తున్నాయని అర్థమైందా. ఇక్కడ ఇదే Yes, కదా sir. మెటీరియల్ టైప్ అవును ROH సార్. కదా. ROH కదా మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ROHలో ఏదైతే కాన్ఫిగరేషన్స్ ఇచ్చామో అదే పరంగా మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తుంటే, ఇది మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తుంటే ఇక్కడ వ్యూస్ అనేది కనిపిస్తున్నాయని చెప్పానా. అంటే మీకు అర్థమైందా, ఈ ROHకి ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నామో ఇక్కడ వ్యూస్ కూడా దాని పరంగానే వస్తున్నాయి. క్లియరా. Yes, sir. Yes, sir. యా, క్లియర్ కదా. సో ఇక్కడ నాట్ ఓన్లీ ROH, మనకు ఫెట్ ఉంది, హాల్బ్ ఉంది, ఇంకా 2 ఉన్నాయి అనమాట. సో వాటికి కూడా కాన్ఫిగరేషన్ చెయ్యాలి అని అంటే ఏం లేదు, ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సెలెక్షన్లో తీసేసి ఇక్కడ పొజిషన్స్కి వెళ్ళి ఫెట్ ఫెట్కి వెళ్తే మనకి ఇక్కడ ఫెట్ కనలాడుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇన్సైడ్కి వెళ్తే ఇక్కడ ఇవన్నీ యూజర్ డిపార్ట్మెంట్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇదే కాదు, దీనికో కాన్సెప్ట్ ఉంది, దీనికో కాన్సెప్ట్ ఉంది, దీనికో కాన్సెప్ట్ ఉంది, దీనికో కాన్సెప్ట్ ఉంది అనమాట. సో ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ అనేది మీకు ఈ రోజు కొత్త కాబట్టి నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. మీకు కొంచెం జస్ట్ ఐడియా చూపించాను. ఓకేనా. ఇప్పుడు ప్రతి ఒక్క మెటీరియల్ టైప్ ఇలాగే క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేయగానే ఇలా వ్యూస్ వస్తాయి. ఓకే, నాకేంది ఈ రా మెటీరియల్ కావాల్సిన బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 అన్నిటికీ కామన్, ఫెట్ అయినా హాల్ పైన సెమీ ఫినిష్డ్ అయినా కంపల్సరీగా ఈ బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అని అనేది మీకు ఫ్యూచర్ క్లాసెస్లో తెలుస్తుంది. ఎందుకంటే అది క్లయింట్ స్పెసిఫిక్ డేటా కాబట్టి క్లయింట్ అంటే ఏంటి అనేది ఫ్యూచర్ క్లాసెస్లో తెలుస్తుంటాయి. ఈ సేల్స్వి మనకు అవసరం లేదు. సో పర్చేసింగ్వి కావాలి, ఎందుకంటే ఈ రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం బయట నుంచి కాబట్టి పర్చేజ్వి అవసరం ఉంది. ఈ సేల్ అనేది సేల్ చేయం కాబట్టి మనకి వ్యూస్ అవసరం లేదు. ప్రతి ఒక్క దానికి MRP1 MRP2 MRP3 MRP4 డెఫినెట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మెటీరియల్ క్రియేట్ చేసినా ఈ 4 వ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ ఎ PP కన్సల్టెంట్గా. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఆ డేటా ఏంటనేది మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, లెట్ మీ గో ఇన్ టు ఇంకా. సో ఇక్కడ అకౌంటింగ్ వ్యూ, కాస్టింగ్ వ్యూ, ఇవన్నీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. చెప్తాను ప్రతి ఒక్కడానికి ఇండివిజువల్గా ఏంటి అనేది చెప్తాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ, ఇలా ఓపెన్ అయింది చూడండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయగానే ఇలా ఓపెన్ అయింది స్క్రీన్. ఇక్కడికి వెళ్తే మనం ఇక్కడ వ్యూస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే అన్ని వ్యూస్ కనిపిస్తాయి. ఇక్కడ మనం అక్కడ ఏం చూసామో అన్ని వ్యూస్ కనిపిస్తాయి. బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 సేల్స్ వ్యూ MRP1 వర్క్ షెడ్యూలింగ్ వ్యూ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ డిస్క్రిప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రా మెటీరియల్ కాబట్టి దాని యొక్క ప్రాపర్ డిస్క్రిప్షన్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం డిస్క్రిప్షన్ ఇస్తాం. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఏం లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నో మనం సేమ్ కాపీ చేసుకొని నేను ఇక్కడ ఇస్తున్నా. ఏదన్నా ఇవ్వచ్చు, మీ ఇష్టం, ఏదన్నా ఇవ్వచ్చు. టైర్ అనేది కేజీలో కొలుస్తామా, మీటర్లో కొలుస్తామా, క్వాంటిటీలో కొలుస్తామా, ఎవరు చెప్తారు. టైర్ అనేది కేజీలో కొంటామా, మీటర్లో కొంటామా, కేజీలో కొంటామా, ఈచ్లో కొంటామా, క్వాంటిటీలో కొంటామా, ఈచ్లో కొంటాం. ఎగ్జాక్ట్లీ, సూపర్. సో ఇక్కడ ఈఏ అని వేయాలి. ఈ అంటే ఈచ్ అనమాట. ఇక్కడ ఇన్సైడ్కి వెళ్ళి చూస్తే మనకు అన్ని యూనిట్ ఆఫ్ మెజర్స్ కనిపిస్తాయి. ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్స్ కనిపిస్తాయి. నువ్వేం చెప్పావు, ఈచ్ చెప్పావు. ఈఏ మీన్స్ ఏంది, ఈచ్ అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసి ఈఏ అని ఇస్తే తెలిసిపోతుంది. ఏడుంది ఈఏ, చెక్ ఫైండ్ ఈఏ అండ్ ఫైండ్. సో ఈఏ ఇలా చాలా ఉంది కాబట్టి అలా వస్తుంది. మనం లెట్ మీ గో డౌన్. ఈఏ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, నో ఇష్యూ. కేస్ సెన్సిటివ్ ఉంటుందా సంజీవ్ దీనిలో? కేస్ సెన్సిటివ్ కూడా ఉంటుందా? ఐ మీన్ ఏ క్యాపిటల్ లో ఇస్తే కూడా అట్లా ఏమన్నా రావచ్చు? క్యాపిటల్గా తీసుకోవచ్చు, ఈ స్మాల్ అట్లేం లేదు. ఇక్కడ జీకి వచ్చినాం కదా, ఏబి, ఈఏ అంటే ఈచ్ చూసారా, ఈఏ సారీ
నేను ఇన్సైడ్ బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ చూస్తే మనకు తెలిసిపోతుంది, అంటే యూనిట్ ఆఫ్ మెజర్ అది మీకు అందరికీ ఆల్రెడీ బీటెక్ చేసిన వాళ్ళకి ఇది తెలియదని చెప్పలేము. అంటే ఇయే ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ ఈయనే చూసాను దాన్ని. ఇయే అంటే ఈచ్ కదా, ఇయే అంటే ఈచ్, ఇది ఒక కోడ్ అన్నట్టు. ఇక్కడ దాని యొక్క డిస్క్రిప్షన్ అనమాట. ఓ మీటర్లలో తీసుకుంటే మీటర్లలో తీసుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి ఆల్రెడీ. మనం మీటర్లో తీసుకోవచ్చు, కేజీలో తీసుకోవచ్చు, బార్లో తీసుకోవచ్చు. సో మనం చాలా మట్టుకు గొలుస్తాం కదా, అవర్లో తీసుకోవచ్చు. హెచ్ అంటే అవర్స్, ఇక్కడ ఏమైనా పోయింది అది, అవర్స్లో తీసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. సో మనం టైర్ అనేది ఈచ్లో కొలుస్తాం కాబట్టి ఈ ఏ తీసుకుంటాం. సో ఇలాగా గ్రూప్ అంటే ఆ యొక్క మెటీరియల్ గ్రూప్ అంటే ఏంటి, ఏ కేటగిరీ కిందకు వస్తాయి. మెటీరియల్ గ్రూప్ అనేది ఏంది ఏం లేదంటే కొన్నిటికి మెటీరియల్ గ్రూప్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మీకు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత, ఒక ఫ్యూచర్ క్లాస్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. రియల్ టైం కాదు, ఫ్యూచర్ క్లాసెస్ వెళ్ళిన కొద్దీ తెలుస్తుంది అనమాట. అన్నీ ఒకటే జాగ్రత్త అర్థం చేసుకోవడం అనేది నాట్ పాసిబుల్. సో ఫ్యూచర్లో స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క సినారియో అర్థం చేసుకుంటారు అనమాట. అంటే అన్నీ ఒక జాగ్రత్త నాకు కూడా చెప్పడం రాదు. సో అలాగే మీకు అర్థం చేసుకోవడం కూడా కష్టం అనమాట. సో యాజ్ ఆఫ్ నో నేను ఇలా ఎంట్రీ చేశాను అంతే, కానీ దీని గురించి చెప్పాలంటే ఒక్కొక్క సినారియో ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ ఎంటర్. ఈ రెండు ఎంట్రీ చేసినాక ఎంటర్ చేయండి, అంతే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ప్లాంట్ ఇచ్చాం, బట్ ఏ స్టోరేజ్ లొకేషన్లో సేవ్ చేస్తున్నాం. ఈ మెటీరియల్ అనేది నేను 1100 అనే ప్లాంట్లో నేను ఈ మెటీరియల్ అనేది స్టోర్ చేయబోతున్నా. ఆ ప్లాంట్లో ఏ స్టోరేజ్ లొకేషన్ ఏంటి, ఆ స్టోరేజ్ లొకేషన్ పేరు ఇస్తున్నా అంతే. ఎంటర్ చేయగానే ఆల్రెడీ సంథింగ్ సేల్స్ డేటా అని వస్తుంది. ఓకే, నో ఇష్యూ. ఓకే ఓకే ఇక్కడ సో మెటీరియల్ పర్చేసింగ్ గ్రూప్ ఏంటి, ఈ పర్చేసింగ్ గ్రూప్ సపరేట్ స్టేషన్ ఉంటుంది మనకి. యాజ్ ఆఫ్ నో మీరు క్రియేట్ చేసేటప్పుడు 005 ఇవ్వండి. సో ఇక్కడ ఎంఆర్పి టైప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంఆర్పి టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ పీడీ ఇవ్వండి. పీడీ అంటే ఎంఆర్పి అన్నట్టు. సో దీని గురించి మినిమం ఒక 3-4 సెషన్స్ ఉంటాయి మనకి పీడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో ఇప్పుడు పీడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో, నేను చెప్పేది చెప్పలేకపోతాను అనమాట. సో ఏంటంటే దేనికి ఎప్పుడు చెప్పాలనేది ఆల్రెడీ డిసైడ్ చేసామన్నమాట. సో మీరు ఏం చేయాలి, పీడీ ఎంటర్ చేయండి. పీడీ గురించి సపరేట్ చేషన్ ఉంటారనమాట. సో పీడీ గురించి మనం ఇక్కడ నేర్చుకోవట్లేదు, మనం మెటీరియల్ మాస్టర్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దీని మీదనే. అవును, ఇక్కడ లాట్ సైజ్ ఏంటి, ఎంఆర్పి కంట్రోలర్ ఏంటి, అసలు పీడీ ఏంటి, ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క సెషన్ ఉంటుంది. ఓకే, ఎంట్రీ చేయగానే ఇది రా మెటీరియల్ కాబట్టి ఎఫ్ వస్తుంది. ఎఫ్ ఎందుకు వస్తుంది, బై డిఫాల్ట్ మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి వస్తుంది. అదేంటో మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఇక జిఆర్ ప్రాసెసింగ్ టైం అంటే ఏంటి, మీ ఇష్టం ఉన్న నంబర్ ఇవ్వండి. అవును, ఎందుకు ఇష్టం ఉన్న నంబర్ ఇస్తాం, అసలు ఈ జిఆర్ ప్రాసెసింగ్ చెప్పండి ఇప్పుడు అని అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానో అది వదిలేసి ఇది చెప్పాలన్నమాట. సో అందు గురించని ప్రతి ఒక్కదానికి ఒక సెషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ షెడ్యూలింగ్ మార్జిన్కి 00 వేయండి. అసలు 00 ఏంటి, ఎందుకు ఇస్తాం, దాని యొక్క వర్క్ ఏంటి అనేది మనం అన్ని ఫర్దర్ స్టెప్ బై స్టెప్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ఇక్కడ స్టోరేజ్ లొకేషన్. ఓకే, ఇవన్నీ డేటా మీకు రికార్డింగ్ వీడియోస్ వస్తే ఇలా ఇవ్వండి. ఎంటర్ అయ్యే స్ట్రాటజీ గ్రూప్ మినిమం స్ట్రాటజీ గ్రూప్ గురించి 10 క్లాసెస్ ఉంటాయి. 10 అంటే ఏంటి, మేక్ టు స్టాక్ సినారియో. యాక్చువల్లీ 10 అంటే ఏంటి, మేక్ టు స్టాక్ సినారియో. దీని గురించి మినిమం 10 క్లాసెస్ ఉంటాయి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం ఒక 30% ఈ స్ట్రాటజీ గ్రూప్ గురించి అడుగుతారు. సో దీని డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ గ్రూప్స్ ఉంటాయి. ఇఫ్ యూ ఎంటర్ ఇన్సైడ్ వీ కెన్ సీ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ గ్రూప్స్ అనమాట. సో ప్రతి ఒక్క స్ట్రాటజీ గ్రూప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో మనం ఏం చేస్తున్నాం, మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, విత్ రా మెటీరియల్ తోటి. సో ఇలాగా రిక్వైర్డ్ డేటా మాత్రమే తీసుకోండి, మిగతాదంతా ఇట్లా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి అంతే. ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ అనేది డెఫినెట్లీ ఇన్సైడ్కి వెళ్ళి F4 కొట్టగానే మనకి ఇన్సైడ్కి వెళ్తే ఇక్కడ 3000 తీసుకోండి. వేరే తీసుకున్న ప్రాబ్లం అవుతుంది. 3000 తీసుకోండి రా మెటీరియల్. ఓకే, 3000. సో ఈ యొక్క టైర్ యొక్క ప్రైస్ మీరు ఎంత అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 3000 అనుకుంటున్నారు అనుకో, 3000 ఎంట్రీ చేయండి. ఎంటర్, నో ప్రాబ్లం. ఎంటర్. ఓకే, మళ్ళీ ఎంటర్. ఓకే, ఇక్కడ ఏం ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఎంటర్. సో మెటీరియల్ సేవ్ చేయాలని చెప్తుంది, మెటీరియల్ సేవ్ చేయమంటున్నావా అని చెప్తుంది అనమాట సిస్టమ్. డూ యూ వాంట్ టు సేవ్ యువర్ డేటా ఫర్ దిస్ మెటీరియల్ ఫస్ట్ నువ్వు మెటీరియల్ సేవ్ చేయాలనుకుంటున్నావా ఎగ్జిస్ట్ అయ్యే ముందు. ఎస్, సేవ్.
చూస్తే మెటీరియల్ హ్యాస్ బిన్ సేవ్డ్, మెటీరియల్ అనేది క్రియేట్ అయిపోయింది. టైర్ ఫర్ సెమీ అనేది మనకు మెటీరియల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను చూస్తే ఇక్కడ మీకు చెప్పాను నేను ఏంటి, టు క్రియేట్ ద మెటీరియల్ మాస్టర్ వీ కెన్ యూజ్ ద ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్ MM01. ఆఫ్టర్ క్రియేటెడ్ ద మెటీరియల్ మాస్టర్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ వీ కెన్ యూజ్ ద టీ కోడ్ ఇస్ MM02. ఇఫ్ యూ వాంట్ టు సీ ద డిస్ప్లే మోడ్ వీ కెన్ యూజ్ ద MM03. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటున్నాం అనుకో, సో వీ కెన్ యూజ్ ద టీ కోడ్ ఇస్ MM02. ఇదే కదా మన మెటీరియల్. ఎంటర్ చేయగానే మనకు ఏ వ్యూస్లో చేంజ్ చేయాలనుకుంటున్నాం, మెటీరియల్ మాస్టర్ ఏ వ్యూస్లో చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను MRP1 వ్యూలో చేంజ్ చేయాలనుకుంటున్నాను. లెట్ మీ సెలెక్ట్, ఇది సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ. సో ఇక్కడ PD ప్లేస్లో ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావా, MRP కంట్రోల్ చేంజ్ చేయాలనుకుంటున్నావా, సో ఇక్కడ ఇవి మనం చేంజ్ చేయొచ్చు ఈజీగా. మనకి ఏదైనా ఎక్స్ట్రా డేటా లాట్ సైజ్, ఫిక్స్డ్ లాట్ సైజ్ ఇవ్వాలనుకుంటున్నావా, ఏ డేటా ఇవ్వాలనుకుంటున్నాం అనేది మనము ఇక్కడ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదంతా దేని ఉద్దేశించి చేస్తాం, ఈ యొక్క మెటీరియల్ టైప్ ఉద్దేశించి చేస్తాం. ఇది మెటీరియల్ టైప్. ఓకే, ఈరోజు జస్ట్ మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, రా మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేసాం, జస్ట్ నేను చూసాను, వీడియో మీకు ఉంది కదా, రా మెటీరియల్ ఎలా క్రియేట్ చేశాను. అలాగే ఫెట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను MM01కి వెళ్తా, MM01. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెమీ ఫినిష్డ్, సపోజ్ BMW, ఓకే BMW కార్ అనుకోండి, _1 ఇది యూనిక్ నెంబర్ ఉంటుంది, _ ఇస్తున్నాయి, మేబీ ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇది కార్ అనేది ఫినిషింగ్ ప్రోడక్ట్. సో ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి, రా మెటీరియల్ ఇవ్వాలా, సెమీ ఫినిష్డ్ ఇవ్వాలా, ఫినిష్డ్ ఇవ్వాలా, కార్ అనేది ఫినిష్డ్ ఇవ్వాలి. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి నేను, దీని ప్రకారం ఫట్, దీని ప్రకారం ఫట్. ఎక్సలెంట్. సో దీని ప్రకారం FERT ఫట్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే మనకి ఇలా వ్యూస్ వస్తాయి. ఈ ఫట్ ఉంది కదా, మన పర్చేసింగ్ వ్యూ అవసరమా? ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు బయట నుంచి కొంటామా? కొనం కదా, కొనం. సో సేల్స్ వ్యూ అవసరమా? అవసరం. ఎక్సలెంట్. ఎందుకంటే సేల్ చేస్తాం కాబట్టి దీన్ని పర్చేజ్ చేయలేం. రా మెటీరియల్ మాత్రం పర్చేజ్ చేస్తాం. ఈ సెమీ ఫినిష్డ్ అనేది పర్చేజ్ చేస్తాం కాబట్టి సేల్స్ వ్యూ అవసరం. సో ఇలా సెలెక్ట్ చేసుకొని సేల్స్ వ్యూ అవసరం, కానీ పర్చేసింగ్ వ్యూ అవసరం లేదు, సెలెక్ట్ చేసుకోకూడదు. సో ఇవి కామన్, ఇక అన్నిటికీ కామన్ ఇవి అన్ని. ఈ వర్క్ షెడ్యూలింగ్ కూడా కంపల్సరిగా ఫినిష్డ్కి సెమీ ఫినిష్డ్కి ఇవ్వాలి ఎప్పుడనేది చెప్తాను. సో పర్చేసింగ్ వ్యూ అవసరం లేదు. సో ఇక్కడ పర్చేసింగ్ వ్యూ యూజర్ ఏమడుగుతాడంటే, సార్ యాక్చువల్లీ ఇది మాకు ఫెట్ ఫినిష్డ్ అండి, అంటే ఫినిష్ ప్రోడక్ట్ అండి, అన్నెసెసరీ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వకూడదు పర్చేసింగ్ వ్యూ. సో ఇది మాకు వెళ్ళిపోవాలి, ఇక్కడ రాకూడదు. నేను ఎప్పుడైతే ఫెట్ అండ్ మెటీరియల్ టైప్ ఎంట్రీ చేయగానే నాకు ఇక్కడ ఇక్కడ పర్చేసింగ్ వ్యూ అనేది రాకూడదు అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారండి? ఇప్పుడు ఎవరు ఆన్సర్ చెప్పింది, ఇప్పుడు ఎవరు చెప్పింది? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు నాతో మాట్లాడింది ఇంతకు ముందు ఫెట్ గురించి? వంశీ, రైట్? యా, వంశీ. సో ఇప్పుడు అందరికీ, వంశీకే కాదు అందరికి అడుగుతున్నాను. సో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఫెట్ మెటీరియల్ ఉంది, ఈ పర్చేసింగ్ వ్యూ రావద్దండి నాకు అని యూజర్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, నువ్వేం చేస్తావు? OMS లోకి వెళ్ళి అది తీసేస్తాం. ఎక్సలెంట్, సూపర్. సో మీరు ఇప్పుడు జస్ట్ చెప్పిన క్లాసెస్లోనే ఏం చేయాలో అని అర్థమైంది ఇప్పుడేనంటే, ఫ్యూచర్ క్లాసెస్లో నువ్వు ఎలా ఆన్సర్ చేయవు? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్, ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ నేను అడిగింది అదే. రిక్వైర్మెంట్ ప్రకారం నీకు ఇంటర్వ్యూవర్ ఇలా ఇస్తాడు, అవునండి నాకు ఇట్లా కావద్దు, ఇట్లా కావాలి, నువ్వేం చేస్తావని అంటాడు. సో నువ్వు OMS2 అనగానే మనకు అర్థమైపోతే నీకు నాలెడ్జ్ ఉందని. ఎక్సలెంట్. నేను అందరినీ పొగుడుతున్నాను, అందరికీ తెలిసేమో, కానీ ఆయన ఇనిషియేట్ తీసుకొని చెప్పాడు ఆన్సర్, కానీ మీకు అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇది ఓకే, సూపర్ వంశీ. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ సెమీ ఫినిష్డ్ ఏంటంటే ఇంకా చెప్తాను, నాకు ఇంకా డాక్యుమెంట్ ఉంది, ఫస్ట్ మీకు అర్థం కావాలని జస్ట్ మీకు SAP ప్రతి ఒక్క డాక్యుమెంట్ మన దగ్గర ఉన్నాయిలే, నో ఇష్యూ, ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ఉంది, జస్ట్ మీకు అర్థమవుతుందా అనే ఉద్దేశంతో నేను వస్తున్నాను. ఇప్పుడు సెమీ ఫినిష్డ్ బయట నుంచి కొంటామా? బయట నుంచి కొనగలుగుతామా సెమీ ఫినిష్డ్? మనమే తయారు చేస్తాం. అంటే అక్కడ కంప్లీట్ ఫినిష్డ్ కాదు, కంప్లీట్ రా మెటీరియల్ కాదు. రా మెటీరియల్ అంటే బయట నుంచి రా మెటీరియల్ డ్రాడ్లో గీడ్లో ఏమో కొనుక్కొని రా మెటీరియల్ తీసుకొని వస్తాం. సో చాసిస్ అనేది సెమీ ఫినిష్డే కదా.
చాసిస్ అంటే కింద మన టైర్లు ఫిక్స్ చేసేది, అంటే బాడీ ఫిక్స్ చేసేది, దానిపైన బాడీ ఫిక్స్ చేస్తాం, కింద టైర్లు ఫిక్స్ చేస్తాం. అంటే ఒక చాసిస్ అనేది ఒక ఇదన్నమాట, ఒక రూఫ్ లేక. ఓకే, రూఫ్ లేక డిఫరెంట్ కలర్ రా మెటీరియల్తో మనం తయారు చేస్తాం అది. ఓకే, ఆ సెమీ ఫినిష్డ్ బయట నుంచి కొంటామా మనము? మ్మ్. కొనలేం. ఎందుకంటే రా మెటీరియల్ వచ్చిన తర్వాతనే మనకున్న ఫిక్చర్ ప్రకారం మనం దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మనం దాన్ని బయటికి అమ్ముతావా? బయటికి అమ్మగలుగుతామా? అమ్ముతామా మనం దాన్ని? లేదు. లేదు. ఎందుకు అమ్మలేవు? అది వితౌట్ ఫినిష్ కంప్లీట్ అసెంబ్లీ, ఫినిష్డ్ కాదు కాబట్టి. ఫినిష్డ్ కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బయటికి అమ్మొచ్చా? దీన్ని అమ్మొచ్చు. బయటికి అమ్మచ్చు. అమ్మొచ్చా? అమ్మొచ్చు కదా, అమ్మొచ్చు. Yes. ఫినిష్ ప్రొడక్ట్ కాబట్టి అమ్మొచ్చు. సో దీన్ని అమ్ముతావా? ఇలా ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతావా? లేదు. ఇక్కడ కీప్యాడే లేదు. దీన్ని అమ్ముతామా? అమ్మలేం కదా. సో అలానేసి ఈ విధంగా బయట నుంచి కొంటామా? ఇప్పుడు మనదే, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనమే ఒక 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 ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తున్నామండి. సో ఇది ఇది సమ్ ఆఫ్ ది రా మెటీరియల్ తీసుకొని వచ్చి ఇక్కడ మదర్ బోర్డ్ కానీ, ఇక్కడ ఉన్న సంథింగ్ కొన్ని స్క్రీన్ కానీ, దీని యొక్క సైడ్ ప్యానల్ కానీ అన్నీ తీసుకొని వచ్చి అసెంబ్లీ చేసాం. ఇంకా కంప్లీట్ అసెంబ్లీ కాలేదు. సో ఇది బయట నుంచి కొంటే ఎవడన్నా ఇస్తాడా? మ్మ్. ఎందుకంటే ఇదొక కంపెనీ, ఇదొక కంపెనీ, ఇదొక కంపెనీ, ఇదొక కంపెనీ ఉంటుంది. అన్నీ కొని ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం. ఇది సెమీ ఫినిష్డ్. దీన్ని బయటికి అమ్మగలుగుతామా? అమ్మలేం. అమ్మలేం. సో ఈ సెమీ ఫినిష్డ్ అనేది బయట నుంచి కొనలేం, బయటికి అమ్మలేం. అంటే వెండర్ నుంచి కొనలేము, కస్టమర్కి అమ్మలేం. విత్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్, విత్ ఇన్ ది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. మన కంపెనీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కదా. మనం ఇప్పుడు Yes. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి వెళ్తే మనము ఇంటర్షిప్మెంట్ సంథింగ్ ఏదో చేసి ఉంటాము. కొన్ని సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ చాలా మట్టుకు చూస్తాం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో దాన్ని రా మెటీరియల్ యూజ్ చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేస్తాం, కానీ దాన్ని డైరెక్ట్ కస్టమర్కి అమ్మలేం కదా. అమ్మలేం కదా. క్లియరా? Yes. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే అనుకోండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, అందరికీ అడుగుతున్నా, చూద్దాం. ఇప్పుడు నేను హాల్బ్ అంటే సెమీ ఫినిష్డ్ హాల్బ్ ఇచ్చాను అనుకోండి. ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ ఈ యొక్క సేల్స్ వ్యూ అవసరమా హాల్బ్కి? అవసరం లేదు. సూపర్. పర్చేసింగ్ వ్యూ అవసరమా? అవసరం లేదు. అవసరం లేదు. సో ఈ వ్యూస్ అన్నెసెసరీ కావద్దు అని యూజర్, నాకు ఇవి అవసరం లేదు అండి, నా సెమీ ఫినిష్ ప్రోడక్ట్ హాల్బ్ ఉంది, ఇవి అవసరం లేదు, ఇక్కడ కావద్దు. మేబీ ఒకవేళ ఉంటే వాడు ఏదైనా డేటా ఎంట్రీ చేస్తే బిజినెస్ ప్రాసెస్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో పర్చేసింగ్ డేటా కానీ, సేల్స్ డేటా కానీ వాళ్ళు తెలియక ఏదైనా డేటా ఎంట్రీ చేస్తే వాళ్ళ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంథింగ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి వాడి యూజరు నాకు అసలు సెమీ ఫినిష్డ్ అండి, ఇది యాక్చువల్లీ విత్ ఇన్ ది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ సేల్స్ వ్యూ కనిపించకూడదు అండ్ పర్చేసింగ్ వ్యూ కనిపించకూడదు అని అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏ కాన్ఫిగరేషన్ చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? సారీ, ఓఎంఎస్ ఎక్సలెంట్. ఓఎంఎస్2కి వెళ్ళి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓఎంఎస్2కి వెళ్తారు. మీరు ఇలా ఓఎంఎస్2కి వెళ్ళి, ఇది ఫెట్ కదా, ఇక్కడ డైరెక్ట్ మీరు ఓఎంఎస్2 టీ కోడ్ ఎంట్రీ చేస్తారు ఇక్కడ. సో ఓఎంఎస్2 చేయగానే ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళేసి హాల్బ్ హాల్బ్ ఇచ్చేసి కంటిన్యూ చేసేసి ఇక్కడ క్లిక్ చేసి ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ ఓపెన్ చేసి, వాడు ఏం వద్దన్నాడు మనకు? సేల్స్ వ్యూ వద్దన్నాడు, అలాగే పర్చేసింగ్ వ్యూ వద్దన్నాడు అండ్ సేవ్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్నది వస్తుంది, నో ఇష్యూ, దీని గురించి తర్వాత తెలుసుకుందాం. సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది హాల్బే ఇలా వచ్చాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు వస్తాయా రావా చూడండి. MM01. సో ఇదే మెటీరియల్ జస్ట్ నేను సెమీ జస్ట్ ఓకే, ఇదే మెటీరియల్కి నేను హాల్బ్ తీసుకుంటున్నా. హాల్బ్ తీసుకోగానే చూడండి వచ్చాయా? ఇక్కడ పర్చేసింగ్ వ్యూ రాలేదు, అలాగే సేల్స్ వ్యూ రాలేదు. అంటే నువ్వేం చేసావు? ఇప్పుడు ఓఎంఎస్2కి వెళ్ళి కాన్ఫిగర్ చేసావు. ఓకే, అండర్స్టాండింగ్ అయిందా కాన్సెప్ట్? Yes, sir. సో జస్ట్ ఇది బేసిక్ మాత్రమే. దీని వెనకాల
దీంతో పాటు అసలు ఏంటి ఏం సంగతి అనేది స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ విత్ నంబర్ రేంజెస్తో సహా మనం రియల్ టైంకి వెళ్ళి ఏదైతే చేస్తామో అదంతా ఇక్కడ నేర్చుకుంటారు. సో మీకు ఇంతవరకు సంజయ్ సార్ చెప్పింది మాకు అర్థమవుతుంది అని అనుకుంటే మీరు హ్యాపీగా కంటిన్యూ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే అది మీ ఒపీనియన్కే వదిలేస్తున్నాను. సో ఈరోజు క్లాసెస్ మాత్రం మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు.